శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. వరల్డ్ కప్ ప్రివ్యూ ఎపిసోడ్ చేసినప్పుడు మేము సెమీఫైనల్ లైనప్ ఒకటనుకున్నాము. నేనేమో సౌత్ ఆఫ్రికా కప్పే గెలిచేస్తది. ఏబీ డివిలియర్స్ వచ్చి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్ ఇస్తాడనుకున్నాము. కానీ ఏబీ డివిలియర్స్ ఇప్పుడు బెంగుళూరులో కూర్చున్నాడు రిషబ్ శెట్టితో సిట్టింగ్‌లో. సో, అక్కడేమో సౌత్ ఆఫ్రికా వాళ్ళు యాజ్ యూజువల్ అదృష్టం గాదు, దురదృష్టం గాదు, మూర్ఖత్వం అనంటా నేనైతే. ఆ మూర్ఖత్వంతో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించారు. కప్ గెలవకుండా. సో, రాజు ఏమంటావు మరి? నీ సెమీఫైనల్ ప్రిడిక్షన్ ప్రకారం లైనప్ నీది గూడా కొంచెం దెబ్బతినింది. బట్ ఫైనల్ మరి కప్ ఇంగ్లాండ్ కప్ ఎత్తుతారా? లేకపోతే మళ్ళీ అక్కడ 'దిల్ దిల్ పాకిస్తాన్' సౌండ్ వినిపిస్తదా? అసలే నేనైతే రాహుల్ యాక్చువల్లీ మార్నింగ్ 9:30 గేమ్‌కి నాకు కొంచెం వర్క్ ఉండడంతోటి కొంచెం లేట్‌గా అంటే జస్ట్ మనం లేచాక కొంచెం స్కోర్ అది చెక్ చేస్తాం కదా! ఏంటి సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచేసారా? మామూలు ఫార్మాలిటీసే కదా! అని చెక్ చేసినప్పుడు స్టన్ అయ్యానసలు నేను. అక్కడ అందరూ సౌత్ ఆఫ్రికా రికగ్నైజ్డ్ బ్యాటర్స్ అందరూ ఔట్ అయిపోయారు. తర్వాత టీవీ పెట్టి చూస్తే కేశవ్ మహారాజ్ ఏమో ఒంటి కాలుతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అవతల పక్కేమో రబాడా ఉన్నాడు. నాకసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందని చూసి తర్వాత అంతా ఒకసారి జస్ట్ బ్రీఫ్‌గా ఏం జరిగుంటదని ఒక లుక్కేస్తే అక్కడ ముగ్గురు సౌత్ ఆఫ్రికన్‌లు బ్రెండన్ గ్లోవర్ అండ్ రోలఫ్ వాండర్‌మర్వ్ తను అంతకుముందు సౌత్ ఆఫ్రికాకి కూడా ఆడాడు. అండ్ అలాగే కొలిన్ అకర్‌మెన్ జోహన్నెస్బర్గ్ బోర్న్. సో, ముగ్గురు సౌత్ ఆఫ్రికన్‌లు చాలా కీలక పాత్ర పోషించారు సౌత్ ఆఫ్రికాని ఓడించడంలో. ఆల్‌దో దే ఆర్ ఆ! ప్లేయింగ్ ఫర్ నెదర్‌లాండ్స్. సో, అసలే నాకు ఇంకొకటి గుర్తొచ్చిందేంటంటే, మొన్న జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్ అవ్వకముందు మామూలుగా స్టార్‌లో ప్రిడిక్షన్స్ అవి చేస్తా ఉంటారుగా మామూలుగా మయంతి లాంగరు, ఇంకా సంజయ్ బాంగరు, గ్రేమ్ స్వాను. సో, మామూలుగా ఆ షో జస్ట్ అట్లా నడుస్తుంటే ఊరికే మయంతి లాంగర్ అడుగుతదనమాట. సో, ఇంక ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే గదా! సెమీ స్పాట్స్ మరేంటి ఇంక సౌత్ ఆఫ్రికా, ఇండియా ఇట్లా ఆ టైప్‌లో డిస్కషన్ నడుస్తుంటే గ్రేమ్ స్వాన్ ఒక మాట అన్నాడు. చూడు నేనసలు ఈ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఓకే. వాళ్ళు ఇప్పుడు దాదాపుగా నేను ఇప్పటి వరకు చూసిన గత ఎడిషన్‌లో కంటే చాలా మంచి టీమ్‌తో వచ్చారు. చాలా మంచి టీమ్ ఉంది ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి. కానీ ఎందుకో వాళ్ళు కొంచెం క్రంచ్ గేమ్సు, వర్చువల్ నాకౌట్ గేమ్స్‌లో వాళ్ళు ఎప్పుడు తడబడుతూ ఉంటారు. సో, పైగా వాళ్ళకి చోకర్స్ అనే ఒక ట్యాగ్ కూడా ఉంది. సో, చెప్పలేము. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు నెదర్లాండ్స్‌తో ఆడుతున్నా సరే నాకింకా కొంచెం ఎందుకో ఎక్కడో కొడుతుంది. ఇంకా అనుమానాలున్నాయి అని ఒక మాట అనేసాడు. ఆ ప్రిడిక్షన్ నిజంగా నిజమైపోయింది. సో, నిజంగా ఎవ్వరు ఊహించుండరు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే మార్నింగ్ ఎ బిగ్ షాకర్ నాట్ జస్ట్ ఫర్ సౌత్ ఆఫ్రికా బట్ ఫర్ మోస్ట్ క్రికెట్ పొద్దు ఫ్యాన్స్. కానీ పొద్దున్నే అందరూ హ్మ్. పొద్దు పొద్దున్నే నిద్ర లేవగానే చూసారు. అబ్బా! సౌత్ ఆఫ్రికా వాళ్ళేం మారలేదు. వరల్డ్ ఈస్ హ్మ్. స్టిల్ ద సేమ్. ఏం పాకి మారలేదు. ప్రపంచంలో ప్రళయాలేం వచ్చేటట్టు లేవని చెప్పి జనాలు ప్రశాంతంగా మళ్ళీ టీవీ ఆఫ్ చేసి పడుకున్నారు. మన దీపావళి అయిపోయింది. పాకిస్తానోళ్ళకి ఈ రోజే దీపావళి స్టార్ట్ అయినట్టుంది. ఆ! అచ్చ ఏమో రాజు. ఫస్ట్ అయితే ఫుల్‌గా అయ్యారు వాళ్ళు. ట్రోల్ అయిన తర్వాత వాళ్ళేదో ఇక టేబుల్స్ ఏసుకున్నారు యాస్ యూజువల్. హ్మ్. కానీ ఇప్పుడు ఆ టేబుల్‌లన్నీ నిజం చేసుకుంటూ వాళ్ళు కప్ గెలుస్తారని మా ఫ్రెండ్ ఏమో పదే పదే చెప్తున్నాడు. అది అదయితదంటావా? కానీ చూడు అంటే ఈరోజు కూడా వాళ్ళు గెలిచిన తీరు చూసుకుంటే, ఇప్పుడు ఈరోజు వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ ఎంత కొట్టారు? 50 ఆడ్ ఎంతో కొట్టారు. 63 బాల్స్‌లోనెంతో. సో, దట్ ఈస్ ద లోయెస్ట్ పార్ట్నర్‌షిప్, లోయెస్ట్ స్ట్రైక్ రేట్ అండ్ అలాగే ఎక్కువ బాల్స్ కన్జ్యూమ్ చేసి, ఒక ఓపెనింగ్ పెయిర్‌లో ఇన్ని బాల్స్ ఫేస్ చేసిన తర్వాత అది చాలా అంటే ఈరోజు వాళ్ళ ఓపెనింగ్ పెయిర్‌లో గాని, బాబర్ అజామ్ పరంగా కొన్ని స్టాట్స్ చూసాననమాట. మైండ్ బ్లోయింగ్ అంటే పాజిటివ్ వేలో కాదు. అంటే అంత దారుణంగా వాళ్ళ ఓపెనింగ్ పెయిర్ అనేది చాలా కీలకం. మనం మామూలుగా టీ20స్‌లో ఇప్పుడు ప్లస్ దట్ టూ పాకిస్తాన్‌కి ఇంకా ఓపెనింగ్ పెయిర్ అంటే ఇంకా వాళ్ళ బ్యాటింగ్ మొత్తం గూడా వాళ్ళ పైనే డిపెండ్ అయి ఉంటదని మనం ఆల్రెడీ వాళ్ళ సక్సెస్ హిస్టరీ చూసుకుంటే రీసెంట్‌గా అదే కనబడుతుంది. అట్లాంటిది వాళ్ళ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యాటింగ్ పెయిర్ ఇద్దరూ ఫ్లాప్ అయినా సరే వాళ్ళు ఎట్లోగట్ల సెమీ ఫైనల్ వరకు వచ్చేసారంటే ఓకే. లక్ ఫ్యాక్టర్ బిగ్ రోల్ ప్లే చేసింది. బట్ స్టిల్ పాకిస్తాన్ తెలుసు కదా! మనకి ఆ ఎవరు ఆడుతున్నారు చెప్పసలు? అసలు ఏ టీమ్ సరిగ్గా ఆడుతోంది జెప్పు? మనం టాప్ ఆఫ్ ది టేబుల్ ఇవాళ జింబాబ్వేతో గెలిస్తే మ్యాచ్ అది గూడా పెద్ద కొటేషన్స్‌లో పెట్టుకోవాలి మనం. హ్మ్. ఏ టీమ్‌నైనా ఎవడిస్తోందసలే. మనం హ్మ్. టాప్‌లోకెళ్తామే అనుకో. కానీ మనం గూడా చూసుకుంటే పాకిస్తాన్‌తో జరిగిన ఆ ఎపిక్ మ్యాచ్ గూడా మనకు అదృష్టం ఉండే.
మనం ఖచ్చితంగా లక్ బంగ్లాదేశ్‌తో ఫ్యాక్టర్ కొంచెం ఉంది అప్పుడు ఆ మ్యాచ్‌లో. బంగ్లాదేశ్‌తో గెలవాలన్నా మనకు ఆ రోజులో వరుణదేవుడు సహకరించాడు. అవును. అది సో, మరి మనము పెద్దేమి అంతగా షూర్ షాట్‌గా ఏం గెలవలేదు. సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయాం మనం. ఇక నీకు ఔట్ సైడ్ ఆ వేరే గ్రూప్ చూసుకుంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వాళ్ళిద్దరు మాత్రం ఓకే. డిజర్వింగ్ అని చెప్పొచ్చు సెమీస్‌కెళ్ళడానికి. ఆస్ట్రేలియా వాళ్ళు హిట్ అండ్ మిస్‌గా ఆడారు. అండ్ వాళ్ళు ఔట్ అయిపోయారు. కానీ మరి ఈ టోర్నమెంట్ అంతా అసలు చాలా ఫ్రెష్‌గా ఉంది. ఆ యూఏఈ గ్రౌండ్, ఆ ఎడారినంతా చూసిన తర్వాత సంవత్సరం తరబడి ఇక్కడ క్రికెట్ చాలా బాగుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏందంటే, ఎప్పుడు ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో ఆడరు కదా క్రికెట్. జనరల్‌గా నవంబర్ ఎండ్‌లో పీక్ సమ్మర్ టైమ్‌లో స్టార్ట్ చేస్తారు క్రికెట్ సీజన్. ఇక్కడ ఈసారి జల్దీ స్టార్ట్ అవ్వడం వల్ల మరి స్వింగు కనిపిస్తుంది మనకి. పేస్ అండ్ బౌన్స్‌తో పాటు స్వింగ్ గూడా ఉంది. దానివల్ల మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగున్నాయి. అండ్ ఈ వర్షం అనేది ఒక రకంగా డిస్టర్బెన్స్‌గా ఉంది. మళ్ళీ ఇంట్రెస్టింగ్ గూడా చేసింది. ఇప్పుడు నీకు ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్స్‌కి పాపం 2 మ్యాచ్‌లు వాష్ ఔట్ అయిపోయినాయి. కానీ ఆవ్ ఈ ఆడ్ నంబర్ ఆఫ్ పాయింట్స్ రావడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ వల్ల గ్రూప్ స్టేజ్ బాగా ఆసక్తిగా ఉండే మొన్న. రాహుల్ అసలు అందరికీ అంటే ఇప్పుడు ఈ టీ20 వరల్డ్ కప్‌లో నాకు తెలిసి ఒక 4 సెమీఫైనలిస్ట్స్‌ని పిక్ చేసుకోవాలంటే దాదాపు ఒక 80-90% మెంబర్స్ వన్ ఆఫ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాని ఖచ్చితంగా పిక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ 2 టీమ్స్ కంటెన్షన్‌లో లేవు మరి సెమీఫైనల్స్‌కి. సో, ఒక నేనైతే విధంగా ఫైనల్ అన్నాను. నేనైతే ఫైనల్ అన్నా మరి యాహ్! నన్నెవడేమంటాడు? అంటే అదే డెఫినెట్‌లీ అంటే నేను చూసిన వరల్డ్ కప్స్‌లో టీ20 వరల్డ్ కప్స్‌లో నన్నడిగితే ఆహ్, ఆహ్, బాగా మోస్ట్ కాంపిటీటివ్ వరల్డ్ కప్ అని ఇదే చెప్తాను నేను. అంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఓడించిందని లేదంటే జింబాబ్వే, పాకిస్తాన్ ఈ అప్సెట్స్ అనే కాదు. బట్ ఆహ్, క్వాలిటీ క్రికెట్ చూసాం. నువ్వు చెప్పినట్టుగా బ్యాటర్స్‌కి అనుకూలంగా ఉన్నది. అండ్ అలాగే బౌలర్స్‌కి కూడా హెల్ప్ ఉంది. అండ్ అలాగే స్పిన్నర్స్ కూడా ఆ బిగ్ స్క్వేర్ బౌండరీస్ కొన్ని స్టేడియమ్స్‌లో బిగ్ స్ట్రెయిట్ బౌండరీస్. సో, ఇట్లా అదేంటంటే కొంచెం అన్ని విధాలుగా ఆహ్, అందరికి సహకరించేలాగా ఉండడంతోటి ఒక మంచి కాంపిటీటివ్ ఇంక క్రికెట్‌ని పిచెస్ గూడా చూసామని. నీకు అడిలైడ్, సిడ్నీలో ఒక రకంగా ఉంటుంది నీకు మనకి టీమ్స్ ఆడేది. నీకు అవును. ఎంసీజీ, బ్రిస్బేన్ ఇంకా పర్త్‌లో. పర్త్‌లో అయితే బాల్ ఏస్తే అసలు ఎవరి మూతి పగులుతదో వెయిట్ జేస్తున్నాం అసలు. అట్లుంది పిచ్ అక్కడ. వండర్‌ఫుల్‌గా అసలు. సౌత్ ఆఫ్రికా, ఇండియా మ్యాచ్ అయితే నాకే భయమేస్తుండే అక్కడ నోకియా బౌలింగ్ ఏస్తుంటే. అప్పుడు సౌత్ ఆఫ్రికా పాపం వాళ్ళకి చాలా టైం పడతది రికవర్ అవ్వడానికి. అంటే చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రాంక్‌గా చెప్పుకోవాలంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఇప్పుడు టెంబా బౌమా ప్లేస్ ఒకటి. అండ్ అలాగే ఇప్పుడు అదే ఆ టీమ్ సెలక్షన్‌లో ఎప్పటినుంచో ఉన్నది. మెయిన్ టెంబా బౌమా ప్లేస్, దానికి సంబంధించిన పాలిటిక్స్ ఇవన్నీ చాలా మందికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు రీజా హెండ్రిక్స్ అండ్ అలాగే సౌత్ ఆఫ్రికాలో యానిమన్ మలాన్ అని ఆల్రెడీ తను వన్ డేస్‌లో ఆడతాడు. మొన్న ఇండియాతో కూడా ఆడాడు. చూసాము. సో, డెఫినెట్‌లీ ఉన్నారు. పూల్ ఆఫ్ ఔట్‌రేజియస్‌లీ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ మరి వాళ్ళ పాలిటిక్స్ వల్ల వాళ్ళకి వాళ్ళే టీమ్‌కి నష్టం చేసుకుంటున్నారా? మరి ఇప్పటికైనా తెలుసుకొని కొంచెం ఎందుకంటే ఎప్పటినుంచో ఆహ్, అది ఒక అందని ఏమో ద్రాక్షాల్లో మిగిలిపోయింది సౌత్ ఆఫ్రికాకి ఒక వరల్డ్ టైటిల్ అనేది. ఇప్పుడు బౌమాని ఓకే. క్రిటిసైజ్ చేయొచ్చు తన స్పాట్‌ని గానీ, ఇవాళ ఓడిపోవడంలో మాత్రం బౌమా అయింది. అక్కడ నీకు 160 టోటలు. అది నీకు నెదర్లాండ్స్ లాంటి టీము. మిల్లర్ గూడా ఉన్నాడు. మొన్న పాకిస్తాన్ మ్యాచ్‌లో మిల్లర్ లేడు సరే. ఇవాళ మిల్లర్ గూడా మిల్లర్ గూడా అంత మంచి ఫార్మ్‌లో ఉండి మరెందుకని మరి గేమ్‌ని ఫినిష్ చేయలేకపోయాడో అర్థం కాలే. టూ అంటే మచ్ అసలు. ఇంకొకటి మెయిన్ ప సౌత్ ఆఫ్రికా బౌలింగ్‌లో ఇప్పుడు కగిసో రబాడ ఇప్పుడు డెఫినెట్‌లీ టాప్ 3 పిక్స్ ఎవరుంటారు ఈ వరల్డ్ కప్‌లో బెస్ట్ బౌలర్స్ అంటే చాలామంది రబాడాని పిక్ చేసుకొనుంటారు. అలాంటిది రబాడా పెర్ఫార్మన్సెస్ ఈ వరల్డ్ కప్ చూస్తే వెరీ డిసప్పాయింటింగ్. అంటే డిసప్పాయింటింగ్ అని చెప్పడం కూడా చాలా మైల్డ్ అసలి. ఎందుకంటే ద క్వాలిటీ దట్ రబాడా హాస్ ఎందుకో అంటే ఐ థింక్ ఎక్కడ పోయిందో ఆ స్పార్క్ నాకింకా తెలియట్లేదు. అంటే ఒకప్పుడు ఐపీఎల్‌లో కంటిన్యూయస్‌గా పర్పుల్ క్యాపులు తీసుకొని లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండే స్టేజ్ నుండి సడెన్‌గా కన్సిస్టెన్సీ డ్రాప్ అయిపోవడం, వికెట్స్ తీయకపోవడం, జనరల్‌గా క్రిటికల్ స్టేజెస్‌లో వచ్చి వికెట్స్ పిక్ చేయడం ఇలాంటివన్నీ మనం తన ఐపీఎల్ హిస్టరీలో చూసాం. కానీ పైగా ఈ కండిషన్స్ జనరల్‌గా రబాడా లాంటి బౌలర్స్‌కి సూట్ అవుతది. మంచి పేసు, బౌన్సు, స్వింగు ఇవన్నీ పిక్చర్ పర్ఫెక్ట్ ఫర్ బౌలర్స్ లైక్ రబాడా. అట్లాంటిది మరి కగిసో రబాడా అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు. లైక్ ఆండ్రిక్ నోకియా, లుంగి ఎంగిడి, వీళ్ళకి వెయిన్ పార్నెల్ వీళ్ళకి అవకాశం వచ్చిన దాంట్లో వాళ్ళ ప్లేసులు కొంచెం న్యాయం చేశారని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పాకిస్తాన్ మ్యాచ్‌లో
ఓడిపోవడానికి. అండ్ అలాగే ఓవరాల్‌గా వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మన్స్ ఒకసారి అసెస్ చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే ఫస్ట్ ఒప్పుకునే విషయం ఏంటంటే డెఫినెట్‌లీ బౌలింగ్‌లో ఎస్పెషల్లీ కగిసో రబాడ దగ్గర నుంచి కొంచెం అండర్ పార్ ఉన్నామని సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఒప్పుకుంటారు నాకు తెలిసి. ఇంకా రబాడా నాకు తెలిసి బాగేసింది ఓన్లీ ఇండియా మ్యాచ్‌లో మరి. ఆ మ్యాచ్‌లో ఉన్ ఒక సూపర్ లెవెల్ రబాడాని చూసాము. లుంగీ అయితే అసలు తను డెబ్యూ చేసిన కొత్తల్లో ఏసేవాడు ఇట్లా బౌలింగ్. అప్పుడు అట్లేసాడు బౌలింగ్. రోహిత్ శర్మని పులి మీద బీట్ చేసాడు. విరాట్ కోహ్లీని పులి మీద బీట్ చేసాడు. అసలు కంప్లీట్ బౌలింగ్ పెర్ఫార్మన్స్ అది. మనం అసలు అంత మాత్రం స్కోర్ కొట్టామంటే ఆ రోజు 140 అది సూర్యకుమార్ యాదవ్ ప్రోద్బలమే అసలు. యాహ్! మరి మన ఇందాకే అంటే ఇందాకే మార్నింగ్ ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. మన శ్రీలంకన్ క్రికెటర్ ధనుష్క గుణతిలకని అరెస్ట్ చేశారంట సిడ్నీలో. జనరల్‌గా గుణతిలక తను మామూలుగా లంక ప్రీమియర్ లీగ్‌లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా 1, 2 సార్లు ఆహ్, ఒక రికార్డ్ కూడా ఉంది. కానీ అదే టైంలో తనకున్న ఒక దిస్ కుడ్ బి కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇప్పుడు మేము డిస్కస్ చేస్తుంది. బట్ ఇందాకే వచ్చింది కాబట్టి న్యూస్ చెప్పాల్సొస్తుంది. సో, ఏదో అలిజెడ్ సెక్షువల్ అసాల్ట్ దాని పైన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఆల్రెడీ అంతకుముందు 'ధనుష్క గుణతిలక' మీద ఇట్లాగే సమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఇంకోటేదో సెక్షువల్ అలిగేషన్స్ కేసులు ఆల్రెడీ శ్రీలంకలో నడుస్తున్నాయి. దానితో పాటు మళ్ళీ రీసెంట్‌గా ఇప్పుడు సిడ్నీలో ఏదో చేశాడని జెప్పి అరెస్ట్ చేశారని జెప్పి ఇందాకే న్యూస్ చూసాను. అంటే ఇప్పుడు మనం జస్ట్ శ్రీలంక వరల్డ్ కప్‌లో మనమేమంత హై ఏషియన్ చాంపియన్స్. యాహ్! ఏషియా కప్ ఛాంపియన్స్ వాళ్ళు. అంత భయంకరమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేవు వాళ్ళ దగ్గర నుండి. బట్ స్టిల్ అంటే వాళ్ళు కొంచెం డీసెంట్‌గానే ఆడారు. బట్ యాహ్! కొంచెం క్రంచ్ మూమెంట్స్‌లో వాళ్ళు పానిక్ అవ్వడం అండ్ ఎక్కువ డ్రాప్ క్యాచెస్ వల్ల వాళ్ళు ఐ థింక్ టోర్నమెంట్ మొత్తంలో ఎక్కువగా డ్రాప్ క్యాచెస్ చేసిన టీమ్స్‌లో వాళ్ళు ఫస్ట్ ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. నా అంచనా ప్రకారం. సో, యాహ్! అంటే శ్రీలంక టీము ఎప్పుడైతే మనం అరే! కొంచెం కోలుకుంటున్నారు. ఏషియా కప్ గెలిచింది. ఓకే. మంచి టీమ్ ఫార్మ్ అవుతుంది. మళ్ళా పాత శ్రీలంకని మనం చూడబోతున్నాం అనే లోపే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళా ప్లేయర్స్‌ని బ్యాన్ జేయడం. అంతకుముందు మనకి డర్రమ్‌లో జరిగిన ఇన్సిడెంట్ కూడా తెలుసు. అప్పుడు కుసాల్ మెండిస్, గుణతిలక ఇంకా వేరే ప్లేయర్ గూడా ఉండడం జరిగింది. సో, శ్రీలంకకైతే అంటే ఇప్పుడు మనం ఒక పక్క ఇంకొక ఏషియన్ టీమ్ పాకిస్తాన్ రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ సేమ్ అదే టైంలో ఎవరైతే వాళ్ళని ఏషియా కప్ ఫైనల్‌లో ఓడించారో శ్రీలంక వాళ్ళొచ్చేసి ఇట్లా ఆహ్, ఒక స్పార్క్ ఇచ్చి మళ్ళా అదే టైంలో వాళ్ళకి వాళ్ళే వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటున్నారని జెప్పి సామెత ఏదో అంటారు చూడు. అలా శ్రీలంకన్ క్రికెట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ చూస్తుంటే కొంచెం అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటది నిజంగా. మరి ఆస్ట్రేలియాదేమైందంటావు రాజు? అంటే అంత మంచి బ్యాటింగ్ ఆర్డర్, హోమ్‌లో ఉన్నారు. బౌలింగ్ గూడా వాళ్ళకి మంచి సూట్ అయ్యే కండిషన్స్. హేజల్‌వుడ్ మంచి టీ20 బౌలింగ్ ఏస్తున్నాడు ఈ మధ్య అనుకున్నాము. ఆ స్టార్క్ ఇదేంటి తన పూర్వ వైభవం చూపిస్తాడనుకున్నాము ఐసీసీ టోర్నమెంట్ కాబట్టి. మరి ఏది వర్కౌట్ కాలేదు. కేన్ రిచర్డ్సన్‌ని నమ్ముకున్నారు. అక్కడ దెబ్బ పడ్డారని నేను అనుకుంటున్నా. ఇంకా ఏమో మరి ఫస్ట్ మ్యాచ్‌లోనే కంగు తిన్నారు. అంటే కొంచెం బ్లంట్‌గా అసెస్ చేయాలంటే రాహుల్ జనరల్‌గా ఆస్ట్రేలియా ఎప్పుడు క్వాలిటీ టీమ్ ఉంటది. ఇన్ ఎనీ ఫార్మాట్ అసలు ఆస్ట్రేలియా అంటేనే క్వాలిటీ టీమ్‌గా పరిగణిస్తారసలి. ఎస్పెషల్లీ క్రికెట్‌లో వాళ్ళకున్న రికార్డ్స్ చూసుకుంటే ఎవ్వరైనా సరే దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ అలాంటిది వాళ్ళ సెలక్షన్ పాలిసీ ఏంటి టీ20 క్రికెట్‌కొచ్చేసరికనేది నాకు ఇప్పటికి ఒక బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ టైమ్ వాళ్ళు వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోతారు. అల్టిమేట్‌గా టైటిల్ గెలిచారు అది వేరే విషయం. కానీ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయినప్పుడు నాకనిపించింది నేను కంక్లూడ్ చేసేటప్పుడు కొంచెం రాసాననమాట. అంటే వీళ్ళేంటంటే ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో ఆడే కోర్ గ్రూప్‌ని వన్ డేల్లో ఆడే వాళ్ళని టీ20లో ఇలాగ ఒకే గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్‌ని నమ్ముకొని ఎందుకంటే టీ20 అనేది ఎప్పుడు ఇట్స్ అన్ ఎవర్ ఎవాల్వింగ్ గేమ్. అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ప్లేయర్స్ ఇన్నోవేటివ్ స్ట్రోక్స్ ఆడడం, ఆ బౌలింగ్ కాంబినేషన్స్, మ్యాచప్స్ ఇలా ఎప్పటికప్పుడు కొంచెం ఇన్నోవేటివ్‌నెస్ వస్తూనే ఉంటది టీ20 క్రికెట్‌లోకి. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఇప్పుడు ఎవరు 'హేజల్‌వుడ్', 'ప్యాట్ కమిన్స్', 'మిచెల్ స్టార్క్' వీళ్ళందరూ వాళ్ళ ఓన్ టీ20 లీగ్ 'బిగ్ బ్యాష్‌లో' అసలు ఎంతకాలం వాళ్ళు ఆడారని క్వెషన్ మార్క్ చేసుకుంటే, అసలెవ్వరు గూడా 'ప్యాట్ కమిన్స్' ఆడడు 'బిగ్ బ్యాష్' ఎప్పుడో అకేషనల్‌గా 1, 2 గేమ్స్ ఆడతాడు సిడ్నీ థండర్‌కి. ఇంకా 'మిచెల్ స్టార్క్' ఎప్పుడు ఆడాడో 'బిగ్ బ్యాష్' ఒకసారి వెళ్లి చూస్తే మనకి లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎన్ని గేమ్స్ ఆడాడో నాకు తెలిసి మేబీ వేళ్ళ పైన లెక్క పెట్టుకోవచ్చు మనం. అండ్ అలాగే సేమ్ గోస్ విత్ జాష్ హేజల్‌వుడ్. హేజల్‌వుడ్ ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం టెస్ట్ సమ్మర్ అయిపోతే ఆ లాస్ట్‌లో 1 ఆర్ 2 గేమ్స్ ఏదైనా ఉంటే ఎళ్లి సిడ్నీ సిక్సర్స్‌కి ఒకటో, రెండో కాంప్లిమెంటరీ గేమ్స్ ఆడతాడంతే. సో, ఇలా వాళ్ళ మెయిన్ ట గ గ్రూప్ ఆఫ్ బౌలర్స్ ఎవరనేది చూసుకుంటే
వాళ్ళనే క్యారీ చేసి, వాళ్ళనే బ్యాక్ చేసి అన్ని ఫార్మాట్స్‌లో అంటే వాళ్ళు వర్క్ ఒకటి మనం మెచ్చుకోవచ్చు ఆస్ట్రేలియా పరంగా ఏంటంటే వాళ్ళు వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయర్ మేనేజ్‌మెంట్ ఇది రెస్ట్ అండ్ రికవరీ ఇదంతా చాలా కేర్‌ఫుల్‌గా అసెస్ చేస్తారు. ఎక్కడ కూడా ఇంజ్యూరీస్ అవ్వకుండా చూసుకుంటారు. కానీ నిన్న నేను ఒక షాకింగ్ న్యూస్ ఒకటి చదివాను. ఏంటంటే టీమ్ మేనేజ్‌మెంటు మిచెల్ స్టార్క్ కంటే కేన్ రిచర్డ్‌సన్‌ను డెత్‌లో బాగా ఏస్తాడు కాబట్టి తన్ని పిక్ చేసుకున్నారంట. దాదాపు ఓడిపోయారు నిన్న వాళ్ళ మ్యాచ్. అంటే వాళ్ళు గెలిచినా అది పెద్ద ఇప్పుడు ఇంగ్లాండ్ గెలవడంతోటి అది ఆ విన్ అనేది దానికి పాయింట్‌లెస్ అయిపోయింది. బట్ స్టిల్ వాళ్ళు ఆ మ్యాచ్‌లో కేన్ రిచర్డ్సన్ కంటే మిచెల్ స్టార్క్ కంటే కేన్ రిచర్డ్సన్ బెటర్ అని ఎలా అసెస్‌మెంట్ చేశారు అంటే అదే కదా! ఇప్పుడు మేబీ నంబర్స్ మైట్ టెల్ యూ ఓకే. కేన్ రిచర్డ్సన్ ఈస్ ఎ బెటర్ ప్లేయర్ అట్ ద డెత్ దాన్ మిచెల్ స్టార్క్. బట్ అది క్రంచ్ మ్యాచ్. నీకు వర్చువల్ నాకౌట్ ఓకే. ఆఫ్ఘనిస్తాన్ మీద మనం ఈజీగా గెలుస్తామనే నమ్మకం ఉన్నా సరే, బట్ స్టిల్ నెట్ రన్ రేట్ ఇవన్నీ ఈక్వేషన్‌లో ఉన్నాయి ఆ టైంలో. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఆస్ట్రేలియా విన్నింగ్. వాళ్ళకేంటంటే పెద్ద మార్జిన్‌తో విన్ అవ్వాలి అండ్ అలాగే విన్ అవ్వాలంటే యూ హావ్ టు పుట్ యువర్ బెస్ట్ 11. సో, మిచెల్ స్టార్క్ అంత ఘోరంగా ఏం బౌలింగ్ చేయలేదు. ఈ వరల్డ్ కప్‌లో బానే వేశాడు డీసెంట్‌గా. ఇఫ్ యూ కంపేర్ జాష్ హేజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ తన స్థానానికి తను ఖచ్చితంగా న్యాయం చేశాడు. పోనీ కంప్లీట్‌లీ హారిబుల్ ఔట్ ఆఫ్ టచ్‌లో ఉన్నాడు. ఏదో ప్రతి మ్యాచ్ 50 రన్స్, 60 రన్స్ ఇస్తున్నాడు. ఇట్లా ఇంత ఘోరంగా ఉంటే మిచెల్ స్టార్క్‌ని డ్రాప్ చేసినా ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక టీమ్ అంటే ఏషియన్ ప్లేయర్స్ వాళ్ళు ఖచ్చితంగా కొంచెం పేసీ కండిషన్స్‌లో కొంచెం స్వింగ్ బౌలింగ్‌తో ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. సో, అట్లాంటిది వాళ్ళు ఎలా మిచెల్ స్టార్క్‌ని డ్రాప్ చేశారనేది నాకు ఒక బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. అలాగే ఇంకా మనం ఒకసారి డీప్‌గా అసలు ఆస్ట్రేలియా సెలక్షన్ పాలిసీ ఏంటనేది అనలైజ్ చేస్తే నాకు ఇప్పటికి వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు టీ20 వరల్డ్ కప్ గెలవడానికి బిగ్గెస్ట్ రీజన్ నేను నమ్మేదేంటంటే ఎండ్యూరెన్స్. అంటే నీకు దుబాయ్ అండ్ అబుదాబి ఇట్లాంటి కండిషన్స్‌లో భయంకరమైన హ్యూమిడిటీ ఉండే కండిషన్స్‌లో ఖచ్చితంగా ఏ టీమ్‌కైతే మంచి ఆ రెసిస్టెన్స్ పవర్, ఎండ్యూరెన్స్ ఎవరికైతే ఆ గ్రూప్ ఫిట్‌నెస్ లెవెల్స్ బావుంటాయో వాళ్ళే సక్సీడ్ అవుతారని ఎందుకో ఆస్ట్రేలియా వాళ్ళు ప్రూవ్ చేశారని అనిపించింది గానీ, బట్ అదర్‌వైజ్ ఓకే. వాళ్ళు బానే ఆడారు. ఐ యామ్ నాట్ కంప్లెయినింగ్ అబౌట్ హౌ దే ప్లేడ్. బట్ స్టిల్ అల్టిమేట్‌గా అన్ని టీమ్స్ కంటే ఆస్ట్రేలియా గెలవడానికి నాకు తెలిసి వాళ్ళ ఫిట్‌నెస్ లెవెల్సే వాళ్ళని గెలిపించాయి. ఎందుకంటే చాలా ఛాలెంజింగ్ కండిషన్స్. దుబాయ్‌లో నైట్ గేమ్స్ ఆడినా సరే మనం ఒక్కొక్కసారి డ్రింక్స్ బ్రేక్ వస్తే ప్లేయర్సు దాదాపు 5, 10 మినిట్స్ ఇంకా కింద పడిపోయి అసలు ఊపిరాడిన అలాంటి సీన్స్ కూడా చూసాం మనం దుబాయ్ కండిషన్స్‌లో అంత ఛాలెంజింగ్ ఉంటాయి. సో, మేబీ వాళ్ళ ఫిట్‌నెస్ లెవెల్సే వాళ్ళని గెలిపించింది గానీ, ఇట్లా వాళ్ళు సేమ్ పాలిసీ ఈ ప్యాట్ కమిన్స్, జాష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ ఇలాగా ఒకే కాంబినేషన్‌ని తిప్పి తిప్పి నువ్వు చూడు లాస్ట్ 10 ఇయర్స్‌గా వాళ్ళసలు టీ20 గేమ్స్‌లో ఎవరిని ఆడిస్తున్నారని చూస్తే దే హార్డ్‌లీ గివ్ ఎనీ ఛాన్సెస్ టు ద బిగ్ బాష్ స్టార్స్. అంటే ఇప్పుడు నువ్వు నీ కంట్రీ ప్రీమియర్ లీగ్ అని చెప్పుకుంటున్నావు బిగ్ బాష్‌ని. అందులో బాగా సక్సీడ్ అయిన ప్లేయర్స్‌ని, అందులో బాగా ఆడుతున్న ప్లేయర్స్‌ని ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నావు? ఎంత ఇచ్చారుగా. కన్సిస్టెన్సీ? కేన్ రిచర్డ్‌సన్ నీకిచ్చారుగా ఛాన్స్ మరి. కేన్ రిచర్డ్సన్ ఒక్కడే కాదు. ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయక్కడ. షాన్ అబోట్ అని ఉన్నాడు. ఇంకా కొన్ని కొన్ని సీజన్స్‌లో కొంతమంది ప్లేయర్స్ నేమ్స్ నాకు గుర్తొస్తాయి. సో, వాళ్ళందరిని ఎంత కన్సిస్టెంట్‌గా ఆడించారు. వాళ్ళని ఏ టైంలో వాళ్ళకి ఎట్లా ఇవన్నీ మనం డీప్‌గా అనలైజ్ చేసుకుంటే డెఫినైట్‌లీ నాకైతే ఆస్ట్రేలియన్ సెలక్షన్ పాలిసీ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు టీ20 క్రికెట్ ఇప్పటికి కూడా ఒక బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్. అండ్ అన్నిటికంటే మించి ఇప్పుడు ఫిట్‌నెస్ అండ్ ఫార్మ్ అనేది మనం చూసాం. అంటే తను టీ20స్‌లో డీసెంట్‌గానే ఆడుతున్నాడు. బట్ స్టిల్ వన్ డే క్రికెట్‌లో అది మనం రీసెంట్‌గా చూసుకుంటే ఆరన్ ఫించ్ ఈజ్ ఆన్ డిక్లైన్ అన్నది నాకు క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ అలాగే తను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదే నాకు లాస్ట్ వరల్డ్ కప్ అని చెప్పనే చెప్పాడు. అండ్ వార్నర్ గురించి తెలిసిందే. లైక్ వార్నర్ అండ్ ఫించ్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్స్ ఇప్పుడు. సో, మరి ఇట్లాంటి టైంలో వాళ్ళు బ్యాకప్ ప్లేయర్ నాకు తెలిసి ఐ థింక్ జాష్ ఇంగ్లీష్ ఎవరికో ఇంజ్యూరీ కూడా అయినట్టుంది. సో, యాహ్! అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆ న్యూజిలాండ్‌తో ఓడిపోయిన తీరు ఏదైతే ఉందో మరీ ఘోరంగా ఒక అయితే మిన్నోస్‌లో ఓడిపోయారు. వాళ్ళు నాకు తెలిసి కంప్లీట్‌లీ అన్‌ప్రిపేర్డ్ ఉండే. న్యూజిలాండ్ వాళ్ళు టిపికల్ ఫ్యాషన్‌లో వచ్చి కొట్టి పడేసారు వాళ్ళు. యాహ్! బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫిన్ అలెన్. అంటే హ్మ్. అసలు వాళ్ళు అంటే నాకు ప్రెజెంటేషన్స్ టైమ్‌లో నాకింకా గుర్తుంది. ఫించ్‌ని అడుగుతాడు ఆ ప్రెజెంటర్ మీరు ఏంటి అసలు ఫిన్ అలెన్ గురించి అసలు మీరు ప్రిపేర్ అయ్యారా? లేదంటే మీకు సడెన్‌గా షాక్ ఇచ్చాడా? అంటే ఫిన్ చెప్పాడు. లేదు లేదు మేము కొన్ని వీడియోస్ చూసాము. కొన్ని ఎలా ఆడతాడు ఏంటనేది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ తను ఒక మంచి ఇంటెంట్‌తో వచ్చాడు. వర్కౌట్ అయింది అని చెప్పి అన్నాడనమాట. సో, నీకసలు ఆ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ 4, 5 అవర్స్‌లోనే ఫిన్ అలెన్ ఆస్ట్రేలియన్ ప్రీమియర్ బౌలర్స్ అందరిని లిటరల్‌గా మర్డర్ చేసేసాడక్కడ. అందరిని సో, పడుకోబెట్టాడు. యాహ్! సో, అవును. నీకక్కడ ఆస్ట్రేలియా టైటిల్ డిఫెండర్స్ వాళ్ళ మెయిన్ కీ బౌలర్స్ ప్యాట్ కమిన్స్, హేజల్‌వుడ్, స్టార్క్ అంటే ఇంకా
ఆస్ట్రేలియాకి ఇంకా వాళ్ళ అన్ని ఫార్మాట్స్‌లో వాళ్ళే కోర్. సో, అలాంటి ప్లేయర్స్‌ని నువ్వు ఇఫ్ యూ టేక్ ఆన్ దెమ్ డెఫినెట్‌లీ టీమ్ మోరల్ విల్ బి స్లైట్‌లీ డౌన్. అండ్ తర్వాత కొంచెం న్యూజిలాండ్ వాళ్ళు కొద్దిగా స్లో అయినా సరే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బౌలింగ్ మనం ఎలాగో ప్రివ్యూలో మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నాం గదా! ఎప్పుడు వాళ్ళు వరల్డ్ టోర్నమెంట్స్‌లో దే విల్ జస్ట్ సమ్‌హౌ ఫైండ్ ఎ వే ఏదో ఒకటి. అంటే ఏమో హర్ష బాబు. భోగ్లే ఎప్పుడు చెప్పేది కామన్‌గా న్యూజిలాండ్ ప్రివ్యూలు ప్రతీది చూడు హర్ష భోగ్లే ఏ వెబ్‌సైట్‌కి ఇచ్చినా, ఎక్కడ ఆర్టికల్ రాసినా న్యూజిలాండ్ గురించి అంటే ఒకటే మాట ఎక్కువ రిపీటెడ్‌గా రాస్తాడు. న్యూజిలాండ్ విల్ ఫైండ్ ఎ వే టు పంచ్ అబౌవ్ దేర్ వెయిట్ అంటాడు. సో, న్యూజిలాండ్ వాళ్ళు మాత్రం అది ఖచ్చితంగా ఏదో ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేసుకుంటారు అది నిజం అని చెప్పి. నిజమబ్బా! న్యూజిలాండ్ వాళ్ళు మనం గూడా నేనైతే రైట్ ఆఫ్ జేసేసా ఈసారి. కేన్ విలియమ్సన్ ఫామ్‌లో లేడు. వాళ్ళ బౌలింగ్ గ్రూప్ గూడా నీకు కలిసి ఆడట్లేదు ఈ మధ్య. బోల్ట్, సౌదీ కలిసి బౌలింగ్ ఈ మధ్య తక్కువ చేస్తున్నారు టీ20స్‌లో అది ఇది అని. అండ్ లాకీ ఫెర్గ్యూసన్ ఇంజ్యూరీ నుంచి వాపసొస్తున్నాడనుకున్నాము. ఇట్సోడి ఫార్మ్ సరిగ్గా లేదనుకున్నాము. మిస్ శాంట్నర్ ఇంజ్యూరీ నుంచి వాపసొస్తున్నాడనుకున్నాము. చాలా చెప్పుకున్నాము. వాళ్ళు రీసెంట్‌గా ట్రై సీరీస్ హోమ్‌లో ఆడింది. అది గూడా ఓడిపోయారు పాకిస్తాన్‌తో అనుకున్నాము. ఇయన్నీ అనుకున్నాం గానీ డే 1 ఇంకా వార్మప్ మ్యాచెస్‌లో గూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలే వాళ్ళు. సరే ఇదంతా పక్కన పెట్టు. సరే డే 1 అక్కడ వాళ్ళు ఒక లెవెల్‌లో ఆడి, వాళ్ళు కంగు తిన్నారు అసలు ఆస్ట్రేలియన్ పేస్ అటాక్ గాని, కెప్టెన్ ఫించ్ గాని, అసలు ఆస్ట్రేలియన్ పబ్లిక్, మీడియా అందరూ ఏమనుకున్నారు, ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఎట్లైనా వాళ్ళు ఫార్మ్‌లో లేరు. ఎట్లైనా గెలిచేస్తాం మనము. ఎట్లైనా ఫేవరెట్ అపోజిషన్ వాళ్ళు. హోమ్‌లో మనల్ని వాళ్ళు కొట్టే దాఖలాలే లేవనుకున్నారు. అండ్ దిస్ ఈస్ టెస్టమెంట్ టు హౌ ప్రిపేర్డ్ న్యూజిలాండ్ ఆర్. నీకు సిడ్నీలో కదా ఇట్లాంటిదే మ్యాచ్? సిడ్నీ కాదు ఎంసీజీ. లేదు. ఫస్ట్ మ్యాచ్ సిడ్నీయే కదా! ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిడ్నీయా ఫస్ట్? ఓకే. ఈ ఓపెనింగ్ మ్యాచ్ ఎంసీజీ అనుకున్నాను నేను. ఓకే. ఓకే. కాదు, కాదు. ఆల్ రైట్. సిడ్నీలో సిడ్నీ జరిగింది. ఇచ్చారు. ఓకే. సిడ్నీ అయినా గాని బట్ స్టిల్ వన్ ఆఫ్ ద బిగ్గర్ గ్రౌండ్స్ అది. అండ్ అంటే క ఇట్లాంటిది మనం న్యూజిలాండ్ దగ్గర నుంచి ముందు గూడా చూసాం. ఎప్పుడంటే 2016 వరల్డ్ కప్ ఇండియాలో జరిగినప్పుడు ఫస్ట్ మ్యాచ్ మన వాళ్ళతోనే ఆడారు. ఆ మ్యాచ్ అందరూ ఏమన్నారు? ఇది పిచ్ టర్న్ అయ్యే పిచ్ ఇండియా వాళ్ళకి అడ్వాంటేజ్ అంటారు. న్యూజిలాండ్ వాళ్ళు నలుగురు స్పిన్నర్‌లతో ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 100, 110 కొడతారు న్యూజిలాండ్ వాళ్ళు. ఇంక ఇదేముందిలే ఈజీగా చేసేస్తారు ఇండియా అనుకుంటే అవతల నుంచి వాళ్ళ బౌలింగ్ ప్లాన్స్‌తో చూపెట్టారు. అప్పుడు కోహ్లీ రెడ్ హాట్ ఫార్మ్‌లో ఉండే. అయినా గాని మనం 100కో ఎంతకో ఫోల్డ్ అయితాం అప్పుడు. నాగ్‌పూర్‌లో. ఇది నాగ్‌పూర్. ఇదేం కొత్తేం కాదు న్యూజిలాండ్‌ది. కానీ హ్మ్. ఈసారి చేయలేరేమో అనుకున్నా. ఎందుకంటే ఆస్ట్రేలియన్ కండిషన్స్ వాళ్ళకి బాగా ఇదిగా ఉంటాయి. వాళ్ళకి ఆస్ట్రేలియాలో గెలిచే టీమ్ లేదు. అది ఇది అనుకున్నాం గానీ, ఫిన్ ఆలన్ చూపెట్టాడు. అది ఇనీషియల్ ఇగ్నిషన్. తర్వాత మ్యాచ్‌ల్లో మనం గ్లెన్ ఫిలిప్స్ చూసాం. తన ఫుల్ పొటెన్షియల్ కనిపిస్తుంది ఇప్పుడు. నాకు చాలా హ్యాపీగా ఉంది గ్లెన్ ఫిలిప్స్‌ని చూస్తుంటే. ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ నేను తనని లైవ్‌గా చూసానన్నమాట ఫ్లోరిడాలో. అవునవును. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో లెజెండ్ అసలు ఒకప్పుడు గ్లెన్ ఫిలిప్స్. లెజెండ్. ఎంతమందికి గుర్తుంటదో చిన్నప్పుడే. గుర్తుండదో. అప్పుడు అవునవును. ఎవ్వరికీ తెలీదు. నేను మా ఫ్రెండ్ అనుకున్నాం. అరే! వీడెప్పుడు ఐపీఎల్‌లో ఎందుకు రాలేదు ఇప్పటివరకు? ఇంత బాగా ఆడుతున్నాడు. ఇట్లా ఆ స్కూప్ షాట్‌లైనా, నీకు పుల్ షాట్‌లైనా ఏదైనా గాని చాలా బాగా ఆడుతున్నాడని నేను మా ఫ్రెండ్ అనుకున్నాము. తర్వాత ఎప్పుడు ఐపీఎల్‌లో ఛాన్స్ వచ్చినా గాని ప్రాపర్‌గా ఫస్ట్ 11 ప్లేయర్ ఎప్పుడు లేడు. బట్ ఇప్పుడు సన్ రైజర్స్ టీమ్‌లో ఉన్నాడు. ఐ థింక్ నెక్స్ట్ సీజన్‌లో గట్టి ఛాన్సెస్ దొరుకుతాయని. యాహ్! మనోళ్ళు సన్ రైజర్స్ ఇప్పుడొద్దు అసలు. సన్ రైజర్స్ గురించి మాట్లాడకూడదు. ఖచ్చితంగా అంటే మనోళ్ళు ఇలాంటి ప్లేయర్స్‌ని గూడా ఏదో ఒకలాగా దే విల్ ఫైండ్ ఎ వే టు కార్నర్ హిమ్. అంటే కరెక్ట్‌గా ఫామ్‌లో ఉన్నప్పుడు డ్రాప్ చేసేయడమో, ఏదో ఒక కాంబినేషన్‌లు అది ఇది అని జెప్పి. ఎందుకులే సన్ రైజర్స్ డిఫరెంట్ టాపిక్. బట్ హోప్‌ఫుల్లీ అంటే కానీ అట్‌లీస్ట్ మన మిస్ సన్ రైజర్స్ శాంట్నర్ ప్లేయర్ అబ్బా! యాహ్! మిడ్ మిడ్ శాంట్నర్. శాంట్నర్ ఈస్ ఎ స్టార్ నిజంగా. హ్మ్. ఎందుకంత అంత జస్ట్ హైలీ రేటెడ్ అండర్ ద బౌండరీస్ రాడార్ యూజ్ సైలెంట్‌గా చేసుకోవడం. ఎళ్ళిపోతూ ఉంటాడు. తన పని తను జేసుకుంటూ నెమ్మదిగా. హ్మ్. అసలు ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కూడా నీకు వాళ్ళని కొట్టనివ్వలేదసలు. ఆ లాంగ్ బౌండరీస్‌ని వాడుకొని కరెక్ట్‌గా నీకు ఇటు సైడ్ కొట్టాలంటే అటు సైడే కొట్టించి బ్యాట్స్‌మెన్‌ని మాస్టర్ అసలు. ఇస్సోడి సరిగ్గా బౌలింగ్ ఏయకపోయినా గాని తను ఒంటి చేత్తో అసలు స్పిన్ అటాక్‌ని లీడ్ చేస్తున్నాడు. ఇంక ఆస్ట్రేలియా ట్రెడిషనల్లీ స్పిన్ కండిషన్స్ కావు. కానీ తన ఇంటెలిజెన్స్ అది. ఇంక బౌలింగ్‌కొచ్చేసరికి పవర్ ప్లే బౌలింగ్ వాస్ నెవర్ ఇన్ డౌట్. ఓన్లీ ఏంటంటే ఈ ఈ ఆస్ట్రేలియాలో స్వింగ్ ఉండదనుకున్నాం గానీ, ఈ వింటర్ కండిషన్స్‌లో ఆడుతున్నారు గాబట్టి, వింటర్ రెయినీ సీజన్‌లో ఆడుతున్నాం గాబట్టి, నాకు తెలిసి అక్కడ హెల్ప్ అయితుంది న్యూజిలాండ్‌కి అటు ఇటు చేసి. బట్ ఇప్పుడు సెమీఫైనల్‌లో వాళ్ళు పాకిస్తాన్‌తో ఆడబోతారు మోస్ట్ ప్రాబబ్లీ. అన్‌లెస్ ఇప్పుడు జింబాబ్వేతో ఇప్పుడు మన వాళ్ళు ఆడుతున్న మ్యాచ్ ఓడిపోతే గనుక. సో, వాళ్ళు మరి ఫైనల్‌కెళ్ళి ఆల్ ద వే ఈసారి కప్ ఎత్తుతారంటావా? ప్రతిసారి నాకౌట్స్‌కి ఎళ్ళే రికార్డ్ మాత్రం వాళ్ళు కాపాడుకున్నారు గానీ.
ఇందాకే మా కొలీగ్ మామూలుగా అంటున్నాడు, ఏంటి మరి ఈసారి మళ్ళీ ఇండియా, పాకిస్తాన్ ఎంసీజీ ఫైనల్‌లా" అంటే నేను ఊరికే అంటే మనం ఎప్పుడు ఏది ఎక్స్‌పెక్ట్ చేసేది రివర్స్‌గా జింక్స్ ఇట్లాంటియన్నీ అంటారు కదా! సో, నేనన్నాను, "లేదు లేదు చూడు భాయ్ ఈసారి ఆహ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మళ్ళీ ఫైనల్‌కెళ్ళి ఈసారి ఇంగ్లాండ్ రిసీవింగ్ ఎండ్‌లో ఉంటది. 2019 వరల్డ్ కప్‌కి ప్రతీకారం తీర్చుకుంటారు చూడు న్యూజిలాండోళ్ళని" ఊరికే సరదాగా అన్నాను. బట్ ఆబ్వియస్లీ హూ వుడెంట్ లవ్ ఎన్ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఎట్ ద ఎంసీజీ. ఫింగర్స్ క్రాస్డ్. కానీ మరి 2 ఏషియన్ టీమ్స్ వస్తాయా? లేదు మరి ఇంకా వేరే కాంబినేషన్స్ ఏమన్నా చూడబోతున్నాం అనేది మరి ఈరోజు మ్యాచ్ రిజల్ట్ పైన ఉంటది. అంటే ఇప్పుడు ఇండియా డెఫినెట్‌లీ ఫేవరెట్స్ టు విన్ అగైన్స్ట్ జింబాబ్వే అని అనుకుంటున్నాం. బట్ స్టిల్ మన ఈ టోర్నమెంట్‌లో చూసిన సర్ప్రైజులను బట్టి మనం ఏది కూడా ఎర్లీగా కాల్ చేయడం అనేది న్యాయం కాదు. సో, యాహ్! లెట్స్ వెయిట్ అండ్ సీ. న్యూజిలాండ్ గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే, కేన్ విలియమ్సన్ ఫార్మ్ ఏమి ఇంప్రూవ్ ఏం గాలేదు. అట్లనే ఉంది. ఆ బ్యాడ్ ఫార్మ్‌లోనే కంటిన్యూ అయితున్నాడు. బట్ టీమ్ గెలుస్తుంది. అంటే అవును. నీ గ్లెన్ ఫిలిప్స్, డెవెన్ కాన్వే, నీ ఇంకా మిచ్ బౌలింగ్ శాంట్నర్. అటాక్ మిత్ శాంట్నర్. హ్మ్. ఈ ముగ్గురు ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళతో గుంజేస్తున్నారు వాళ్ళు. కానీ నా ఇదేందంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ అయితే పక్కా న్యూజిలాండే గెలుస్తారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ అయినా గానీ న్యూజిలాండ్‌కి అప్పర్ హ్యాండ్ ఉంటది. అండ్ ఐ జస్ట్ బిలీవ్ కేన్ విలియమ్సన్ ఈస్ సేవింగ్ హిస్ బెస్ట్ ఫర్ ఇండియా. ఇంకొకటేంటంటే మిచ్ ఒకవేళ శాంట్నర్ అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ను. మన టీమేమో మొత్తం రైట్ హ్యాండర్సే ఇక్కడ జూసుకుంటే. ఇప్పుడేదో యాహ్! ఈరోజేదో రిషబ్ పంత్‌కి ఛాన్స్ ఇచ్చారు. కానీ మళ్ళీ మరి దినేష్ కార్తిక్‌నే బ్యాక్ చేస్తారేమో నేనెక్కడో స్టాట్ చూసాను రాహుల్. ఇప్పటి వరకు దినేష్ కార్తిక్ టీ20 వరల్డ్ కప్స్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదంట. సో, యాహ్! ఏమో పాపం తన జీవితాశయం అంతా వరల్డ్ కప్ ఆడి ఇగ ఈ టీమ్‌ని గెలిపిద్దామనే అని దినేష్ కార్తిక్ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు. హ్మ్. కానీ మరి ఎందుకో సహకరించట్లే తనకి. వర్కౌట్ కావట్లే ఆస్ట్రేలియన్ హ్మ్. కండిషన్స్ అండ్ వాటెవర్ రీజన్స్. నేను ఇంకా చెప్పా కదా! అంతకుముందు అంటే కొంచెం బిగ్గర్ ఇక్కడ స్క్వేర్ బౌండరీస్ కొంచెం పెద్దగా ఉంటాయి. సో, దినేష్ కార్తిక్ ఐపీఎల్‌లో ఏంటంటే మంచిగా కొంచెం స్క్వేర్ బౌండరీస్‌ని టార్గెట్ చేసే క్రమంలో షఫుల్ అయ్యి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌కెళ్ళి స్కూప్ షాట్‌లు, ప్యాడిల్ షాట్‌లు నెక్స్ట్ ఆ స్క్వేర్ లెగ్ మీదుగా స్వైప్‌లు ఇవన్నీ మంచిగా ఆడేవాడు. కానీ మరి ఇట్లాంటి కండిషన్స్‌లో అవి వర్కౌట్ అవ్వవు డెఫినెట్‌లీ. సో, అదే కదా! ఇప్పుడు మనం కోహ్లీ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా దాని గురించి కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. బట్ యాహ్! న్యూజిలాండ్ గురించి మాత్రం చాలా మంచి ఎక్సలెంట్ పాయింట్ మెన్షన్ చేసావు రాహుల్ అబౌట్ మిచ్ శాంట్నర్. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మిచ్ శాంట్నర్ సక్సెస్‌లో తను వేసే కన్సిస్టెన్సీ ఇన్ లెంత్, లైన్ గూడా కాదు లెంత్. అంటే జనరల్‌గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ నువ్వు లెఫ్ట్ హ్యాండర్‌గా ఏస్తున్నా, రైట్ హ్యాండర్‌గా ఏస్తున్నా అక్కడ లెంత్ అనేది ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో నువ్వు కరెక్ట్‌గా ఇన్ బిట్వీన్ ఆ గుడ్ గుడ్ లెంత్, ఫుల్లర్ లెంత్‌కి కరెక్ట్‌గా మధ్యలో పిచ్ చేయడంలో చాలా కన్సిస్టెంట్‌గా ఐ థింక్ ఎవరైనా ఒకసారి మిచ్ శాంట్నర్ పిచ్ మ్యాప్ ఒకసారి చూసుకుంటే తన బౌలింగ్ అంతా కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఎక్కువ శాతం దాదాపు 80% అంతా కూడా గుడ్ లెంత్ రీజియన్‌లోనే ఉంటది. అంటే బ్యాట్స్‌మెన్ అడ్వాన్స్ అవ్వలేడు. అలా అని చెప్పి క్రీజ్‌లో నుంచొని బలంగా స్లాగ్‌లు, హీవ్‌లు కూడా ఆడలేడు. ఒకవేళ ఆడినా సరే ఖచ్చితంగా అది ఉన్న బిగ్గర్ బౌండరీస్ వల్ల డీప్‌లో దొరికిపోవడం అలాంటిది జరుగుతూ ఉంటది. సో, ఆల్ క్రెడిట్ టు మిచ్ శాంట్నర్. అది అంత కన్సిస్టెన్సీ ఫైండ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. బట్ యాహ్! లైక్ యూ సెడ్ ఈస్ ఎ వెరీ హైలీ అండర్ రేటెడ్ స్పిన్నర్ నన్నడిగితే. ఓకే. మనం బిఫోర్ వి గో టు ఇండియా, ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుందాము. నాకు చాలా కొన్ని సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. నువ్వు అన్నావు ప్రివ్యూ అప్పుడు అన్నావు ఈ మధ్య కరణ్‌ని డెత్ బౌలింగ్‌కి వాడుతున్నారని. చాలా బాగా చేస్తున్నాడు సామ్ కరణ్ డెత్ బౌలింగ్. అండ్ బ్యాటింగ్ పరంగా అయితే అలెక్స్ హేల్స్‌ని ఇన్ని రోజులు బయట కూర్చోబెట్టినందుకు మార్గన్ సార్‌ని ఏమనాలో నాకే అర్థం కావట్లేదు. మొన్న వాళ్ళిద్దరూ పిచ్ పైన అదేంటి పోస్ట్ మ్యాచ్ షో చేస్తుండే నీకు మార్గన్ పక్కనే హేల్స్ పక్కన నుంచొని. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎట్లా చూసుకున్నారో ఊహించుకుంటేనే నవ్వొస్తుంది నాకు. యాహ్! అంటే 'మోర్గన్ హ్యాడ్ హిస్ వే' ఎందుకంటే ఖచ్చితంగా తను ఇంగ్లాండ్ రివైవల్‌ని తీసుకురావడంలో 2015 తర్వాత చాలా కీలక పాత్ర పోషించాడు కాబట్టి డెఫినెట్‌లీ తనకేంటంటే తను తీసుకున్న డెసిషన్‌కి ఏదైనా మేనేజ్‌మెంట్ నుంచి ఫుల్ బ్యాకింగ్ ఉండడంతోటి 'మోర్గన్' అంత ఫియర్‌లెస్ క్రికెట్‌ని ఆడించగలిగాడు. ఓకే. అంటే మేబీ అంటే ఇప్పుడు సమ్‌టైమ్స్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఎ కెప్టెన్ హూ కంప్లీట్‌లీ బిలీవ్స్ ఇన్ ద టీమ్‌లో ఉండే మోరల్స్ గాని ఇవి కొంతమంది పర్టిక్యులర్‌గా ఉంటారు. అంటే నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కొంచెం 2019 కరెక్ట్‌గా ఇంకా వరల్డ్ కప్ అది కూడా హోమ్ వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌కి. ఆ టైంలో అలెక్స్ హేల్స్ ఇట్లా కొన్ని చేయడము, అది గ్రూప్ వాళ్ళంతా మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక మంచి ప్రైమ్ ఫార్మ్‌లో ఉండి హోమ్ వరల్డ్ కప్ అని ఒక ప్లాన్స్‌లో ఉంటే అలెక్స్ హేల్స్ వల్ల కొంచెం అది అప్సెట్ అయింది. అల్టిమేట్‌గా కప్ గెలిచారు అది వేరే సంగతి. బట్ స్టిల్ ఐ థింక్ ఆ రీజన్ తోటి ఇంకా మోర్గన్ కొంచెం ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకొని ఉంటాడు. అంటే
చూడండి మనం టీమ్‌లో కొన్ని ఫాలో అవుతాము. అది గనుక బ్రేక్ చేస్తే నో మ్యాటర్ హౌ గుడ్ ఎ స్కిల్డ్ ప్లేయర్ యూ ఆర్ నెవర్ గోయింగ్ టు గెట్ ఇంటు ద టీమ్ అనే ఒక బలమైన ఇండికేషన్, ఒక కల్చర్‌ని అక్కడ సృష్టించడానికి చేసాడు. మేబీ ఇట్ మైట్ వర్కౌట్ ఇన్ ఎ పాజిటివ్ వే, బట్ స్టిల్ వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు కాబట్టి నోబడీ కెన్ పాయింట్ ఫింగర్స్ ఎట్ మోర్గన్ ఆర్ ఎనీవన్. బట్ యాహ్! అలెక్స్ హేల్స్ మనం ఆల్రెడీ ప్రివ్యూలోనే కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే తను ప్రాబబ్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో ది బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరు? బిగ్ బ్యాష్ చరిత్ర చూసుకున్న, టీ20 చరిత్ర చూసుకున్న ఖచ్చితంగా అలెక్స్ హేల్స్ టాప్ 2లో ఉంటాడు. సో, నో సర్ప్రైజెస్ దట్ అలెక్స్ హేల్స్ ఈస్ ప్లేయింగ్ రియల్లీ వెల్. సో, ఇంకొకటేంటంటే తనకి అదృష్టం, ఇప్పుడు జానీ బెయిర్‌స్టో ఇంజ్యూరీ అవ్వడం కూడా ఒక విధంగా కలిసొచ్చింది. మేబీ ఒకవేళ బెయిర్‌స్టో ఫిట్‌గా ఉండుంటే అసలు హేల్స్ పిక్చర్‌లోకి వచ్చేవాడా? తనకు అవకాశాలు వచ్చేవా అనేది ఒక రకంగా క్వెషన్ మార్క్. బట్ స్టిల్ తనకు అవకాశం వచ్చింది. తను తన ఫేవరెట్ ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో మంచి పేస్ అండ్ బౌన్స్ లభించే కండిషన్స్‌లో ఇప్పటివరకు సక్సీడ్ అవుతున్నాడు. బట్ జనరల్‌గా మనం హేల్స్ అంటే అండ్ బట్లర్‌ని ఔట్‌షైన్ చేస్తున్నాడుగా. అదే. బట్లర్ ఎప్పుడూ అంతే. మనం నువ్వు ఐపీఎల్ చూసుకున్నా చూడు. బట్లర్ కొంచెం స్టార్టింగ్‌లో స్లోగా ఆడతాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ పెరిగే కొద్దీ తను మంచి రిథమ్‌లోకి రావడం ఇవంతా చూస్తూ ఉంటాం. యాహ్! సమ్‌టైమ్స్ ఇట్ ఇట్ వోంట్ వర్కౌట్ ఆల్వేస్ లైక్ దట్. బట్ తనకి హేల్స్ లాంటి ఒక మంచి పార్ట్నర్ ఉండడంతోటి ఒకవేళ బట్లర్ కొంచెం స్లోగా ఆడినా సరే ఇట్ ఈస్ నాట్ కాస్టింగ్ ఇంగ్లాండ్ ఎట్ ద మూమెంట్. ఎందుకంటే అక్కడ ఒకవేళ బట్లర్ స్లోగా ఆడుతున్నా అక్కడ హేల్స్ అగ్రెసివ్ రూట్ తీసుకున్నప్పుడు కొంచెం ప్రెషర్ తగ్గుతది జాస్ బట్లర్ పైన. సో, అల్టిమేట్‌లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఔట్. బట్ జనరల్‌గా మనం ఇంగ్లాండ్‌లో టాప్ 3లో మనకు ఒకప్పుడు ఈ జేసన్ రాయ్‌లు, జానీ బెయిర్‌స్టోలు, బట్లర్‌లు వాళ్ళెంత విధ్వంసం సృష్టించారో చూసాము. సో, ఇంకా ఒక అరవీర భయంకరమైన ఓపెనింగ్ ఇన్నింగ్స్ రాలేదు. సో, మరది ఏ సెమీఫైనల్‌కో, ఫైనల్‌కో దాచుకున్నారా హేల్సు అండ్ అలాగే బట్లర్ కలిపి అని ఒక డౌటొస్తుంది. మరది చూడబోతున్నామా? లేదంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఓపెనింగ్ ఆర్డర్‌లో అంత కన్సిస్టెన్సీ లేకుండా మళ్ళా మిడిల్ ఆర్డర్‌లో మలాన్ లాంటోళ్ళు, స్టోక్స్ లాంటోళ్ళు గట్టెక్కిస్తారో చూడాలి మరి. కానీ ఓవరాల్‌గా ఆ నువ్వు మిడిల్ చెప్పినట్టు ఆర్డర్ మాత్రం వీక్ ఉందబ్బా. స్టోక్స్, మలాన్ పెద్ద ఆడట్లేదు. స్టోక్స్ నిన్న హ్మ్. చూసాం శ్రీలంక మ్యాచ్‌లో ఏదో లాస్ట్‌కి టెన్షన్ పెట్టాడు. కానీ స్టోక్స్ ఇస్ స్టోక్స్. కానీ మోయిన్ అలీ మాత్రం ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేయర్ నిజంగా. ఏం అంటే కొడతాడు ఒక్కటి మొత్తానికి. అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లాండ్‌కి వాళ్ళ టీమ్‌లో లెఫ్ట్, రైట్ 2 కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ గేమ్‌లో చూసుకుంటే మంచి ఓపెనింగ్ లభించింది వాళ్ళకి. ఓపెనింగ్ మంచిగా రాగానే వాళ్ళు వెంటనే ఐ థింక్ నంబర్ 3 మోయిన్ అలీని పుష్ చేశారు. మోయిన్ అలీ తర్వాత మరలా ఇంకొక హిట్టర్‌ని ప్రమోట్ చేశారు. లివింగ్‌స్టన్ అనుకుంటా. సో, అలాగా ఫ్లెక్సిబిలిటీ ఉంది వాళ్ళకి. ఆ ఆ కాంబినేషన్స్‌లో లెఫ్ట్, ఫ్లెక్సిబిలిటీనే రైట్. దెబ్బతీసిందిగా ఆ మ్యాచ్‌లోని. ఐర్లాండ్ మ్యాచ్. వాళ్ళు వర్షం వల్ల ఓడిపోవాల్సొచ్చింది మ్యాచ్ అది. వాళ్ళు అవునవును. అటు ఇటు గిన్నీలా తిప్పి వాళ్ళ పైన పంపించిన బ్యాట్స్‌మెన్‌లు అందరూ ఔట్ అయ్యారు. ఆ మ్యాచ్ ఈజీగా గెలిచేసేవాళ్ళు. వర్షం లేకపోయింటే వాళ్ళు బిహైండ్ ఉన్నా గాని ఈజీ అది. మొయిన్ అలీ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకా లైమ్ లివింగ్‌స్టన్ బ్యాటింగ్‌కే రాలేదు. ఆ మ్యాచ్ పక్కా 120% ఇంగ్లాండే గెలిచేవాళ్ళు. బట్ వర్షం వల్ల దెబ్బ పడింది వాళ్ళకి. ఏ సో ఐర్లాండోళ్ళంటే కొంచెం సాఫ్ట్ ఫీలింగ్‌లే అబ్బా! ఇంగ్లాండోళ్ళకి. మన పక్కనే ఉంటారు కదరా! పాపం వరల్డ్ ఈవెంట్స్‌లో మనం సాయం చేయకపోతే ఎవరు చేస్తార్రా అని పాపం 2011 బెంగుళూరులో కూడా పాపం అప్పుడు అలాగే చేశారు ఇంగ్లాండోళ్ళు. మళ్ళీ చిన్న ఫేవర్ అంటే ఓకే. డీఎల్ఎస్ మెథడ్ ద్వారా గెలిచినా పాపం ఎంతైనా వాళ్ళ నైబర్స్ కదా! కొంచెం ఇంగ్లాండోళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంటదిలే. సో, అదనమాట. సో, అట్లా ఇంగ్లాండ్ నన్నడిగితే దే ఆర్ ప్లేయింగ్ బెస్ట్ క్రికెట్. నన్నడిగితే. ఇప్పుడున్న యాహ్! టోర్నమెంట్‌లో హూ ఈస్ ప్లేయింగ్ బెస్ట్ అంటే ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ అంట ఇద్దరు. యాహ్! ఇద్దరు డౌట్ ఆర్ లేదురా. ప్లేయింగ్ నెక్ అండ్ ఖచ్చితంగా. నెక్. ఆ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్ చాలా బావుండే. ఓన్లీ రీజన్ ఇంగ్లాండ్ వాళ్ళు ఎందుకు గెలిచారంటే నాకు తెలిసి ఇంకా క్లోజ్ అయ్యేది మ్యాచ్. కేన్ విలియమ్సన్ ఆడిన టెస్ట్ ఇన్నింగ్స్ మధ్యలో మిడిల్ ఆర్డర్‌లో అది దెబ్బతీసింది. లేకపోతే చాలా క్లోజ్ గేమ్ అది 2 టీమ్స్. హ్మ్. ఇప్పుడే మన 'కేఎల్ రాహుల్' అన్న 50 కొట్టి ఔట్ అయ్యాడు 'సికందర్ రజాకి'. సో, సడెన్‌గా సో, కొంచెం మొమెంటమ్ మళ్ళీ స్పాట్ సేవ్ జింబాబ్వే చేసుకున్నాడా? చేతిలోకెళ్ళింది. స్పాట్ సేవ్ ప్లస్ చేసుకున్నాడా? 35 బాల్స్ 51 అంటే స్పాట్ సేఫ్ చేసుకున్నట్టే ఒక విధంగా. ఏందిరా ఇప్పుడు మరి ఇండియాకి షిఫ్ట్ అయిదాము. ఆల్ స్టేషన్స్ టు ఇండియా నౌ. ఇండియా షిఫ్ట్ అవుతున్నామని చెప్పగానే ఇప్పుడు గనక మనం 'విరాట్ కోహ్లీ' గురించి డిస్కస్ చేయకపోతే మన మీద మన క్రికెట్ నగరం ఫ్యాన్సే మన లిజనర్సే మన మీద దాడి చేస్తారు. ఫ్యాన్స్ అనడం కరెక్ట్ కాదు. మీరంతా పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో, మన వాళ్ళే మన మీద దాడి చేస్తారు. సో, అర్జెంట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 'విరాట్ కోహ్లీ' గురించి నీ ఇష్టం అడ్డు, అదుపు లేకుండా నీకు ఎంత చెప్పాలంటే ఏం చెప్పాలంటే అది చెప్పేయి. అది ఆ ఇన్నింగ్స్ మాత్రం
నేను లైవ్‌గా కోహ్లీ ఇన్నింగ్స్ ఒకటి చూసాను నేను ఉప్పల్ స్టేడియంలో. అప్పుడు లైవ్‌గా చూసినప్పుడు అరిచినట్టు అరిచాను ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు. జనరల్‌గా ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అరవడం అనేది చాలా అరుదుగా అయితది. ఆ రోజు హరీష్ రావు బౌలింగ్‌లో కొట్టిన 2 సిక్స్‌లు ఆ క్రూషియల్ మూమెంట్‌లో అది గేమ్ ఆన్ ద లైన్ అక్కడ. అండ్ అది ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ ఇంకా నీకు కంపోజర్ ఉంటది చూడు. మనం కోహ్లీ నీకు చూస్తేనే అనిపించింది ఆ మ్యాచ్‌లో మనం గెలుస్తాము. కోహ్లీ అన్న మనల్ని గెలిపిస్తాడని సుప్రీం కాన్ఫిడెన్స్ ఉండే నాకు. కోహ్లీకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండేనో కోహ్లీని చూస్తే నాకు డబుల్ కాన్ఫిడెన్స్ అనిపించింది ఆ రోజు. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఓన్లీ ఒక చాంపియన్ ప్లేయర్ తెప్పియగలడు. అండ్ దట్ ఈస్ వై హి ఈస్ కింగ్ కోహ్లీ. అది ఇంకా దీని మీద డిబేటే లేదు. ఇక కోహ్లీ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఏమన్నా ఏమనకపోయినా ఆ ఒక్క అదే తన చూపు తనక్కడి గ్రీస్ మీద బ్యాట్ ట్యాప్ చేస్తున్నప్పుడు నీకు 2 ఓవర్స్ 30 రన్స్ టు విన్ ఉన్నప్పుడు అంత టైట్‌గా ఉన్నప్పుడు అండ్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండే అంటే ఐ థింక్ దట్ షోస్ అ మ్యాన్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ ప్రావెస్. అండ్ ఈ ముందు గూడా నాకెందుకో ముందు కోహ్లీ అప్పుడు 2016, 17, 18 టైమ్‌లో ఎంత పీక్‌లో ఉన్నప్పుడు కోహ్లీ కంటే నాకు మొన్న చూసిన కోహ్లీ ఇంకా కిక్ ఇచ్చాడసలు. అంటే 'పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే' అంటావా? పర్ఫెక్ట్ సాంగ్ అది సిట్యుయేషన్‌కి. ఎందుకంటే ఈ నోబడీ కుడ్ స్టాప్ హిమ్. నేను గెలిపించబోతున్నా అంతే. నన్ను చేస్ మాస్టర్ అని ఊరికే అనరు. ఈ 2 ఏళ్ళు ఏదో కాషాయం కట్టుకొని కాషాయపు వాడిని అయిపోయాననుకున్నారు. బట్ ఇది మన ఒరిజినల్ అని చెప్పి అందరికి తీసి చూపించాడు. అండ్ ఆ 2 సిక్స్‌లు మైండ్ అప్పుడు హరీష్ రాఫ్ కూడా అసలు ఏది ఎట్లేసాను నేను ఆ పిచ్ పైన హరీష్ రాఫ్ బౌలింగ్ ఎట్లా పడుతోంది. తను కానీ రాహుల్ అంటే జస్ట్ యాస్ ఎన్ ఎక్సైటెడ్ వ్యూయర్‌గా మామూలుగా అడుగుతున్నా. అంటే నీకా లాస్ట్ మూమెంట్స్‌లో డయింగ్ మూమెంట్స్ లాస్ట్ 2 అవర్స్ వచ్చినప్పుడు అసలు నీ మైండ్‌లో ఏం రన్ అవుతుంది? అంటే ఇండియా గెలుస్తదా అని అనుకున్నావా? లేదా అరే! కోహ్లీ అన్న ఏదో ఆడుతున్నాడు కానీ ఎందుకో కొడుతుంది లే అవ్వదేమో. లే 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 లేదు లే లే. హార్దిక్ పాండ్యా సుప్రీం. కొట్టేస్తాడు సిక్స్‌లని ఎట్లా అంటే నీకు నీ మైండ్‌లో ఏం ఎమోషన్స్ రన్ అయినాయి చెప్పు అసలు? సుప్రీం కాన్ఫిడెన్స్ ఉండే. కోహ్లీ ఆడడం జూసింత కోహ్లీ జస్ట్ ఆ గ్రీస్ పైన బ్యాట్ ట్యాప్ జేయడమే చాలు నాకు అక్కడ. మనం గెలుస్తాం మ్యాచ్ అని 100% తెలుసు. దేవుడు మనతోనే మనకు సహకరించి దగ్గరుండి గెలిపిచ్చాడు. అది మాత్రం హాడ్ లక్ అది మాత్రం ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు ఆ లాస్ట్ ఓవర్‌లో నో బాల్ అనేది నో బాలే అది. కానీ నో బాల్ అయిన తర్వాత ఫ్రీ హిట్‌లో బోల్డ్ అయిన తర్వాత 3 రన్స్ తీయడము దట్ ఈస్ అగైన్ అక్కడ అదృష్టం అక్కడ కలిసొచ్చింది. 'బెన్ స్టోక్స్' బ్యాట్‌తో ఆ! డిఫ్లెక్ట్ అయిన ఇన్సిడెంట్‌తో అంతే. కంపేర్ చేయొచ్చా? సేమ్ అలాగా కొంచెం అదే రూల్ నీకు విషయంలో. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అదృష్టం వల్ల గెలిచామని అనడానికి లేదు. ఇప్పుడు హరీష్ రావు ఓవర్‌లో ఇప్పుడు ఆ లాస్ట్ 2 బాల్ సిక్స్‌లు కొట్టకపోయుంటే ఈ డిస్కషన్ అంతా వేస్ట్ కదా! సో, అవును. అక్కడ నీకు కోహ్లీ ఇది ఇంపార్టెంట్ మూమెంట్. ఈ 2 బాల్లు పక్కా సిక్స్‌లు పోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆడాడు చూడు. అండ్ అది నీకు ఆ స్ట్రెయిట్ సిక్స్ మాత్రం కొన్ని వేల సార్లు రీప్లేలు చేసి చూసారు అందరూ. అట్లాంటివి యాక్చువల్‌గా చాలా ముందు కూడా ఆడాడు కోహ్లీ. కానీ ఇక్కడ గేమ్ ఆన్ ద లైన్ అంత హై ప్రెషర్ నీకు అంత 1,00,000 మందికి చూస్తున్నారు స్టేడియంలో కూర్చొని. అండ్ మా అది మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ ఆ సిట్యుయేషన్‌లో. అండ్ ఇప్పుడు చి తను తను అంతవరకు తీసుకురావడం ఒక విషయం అయితే, అశ్విన్ కూల్‌గా వచ్చి వైడ్ వదిలేయడము. అది ఇంకో ఐకానిక్ మూమెంట్. అండ్ దెన్ కూల్‌గా అసలు నెక్స్ట్ లాస్ట్ బాల్ ఓవర్‌లో విరాట్ కోహ్లీ లాక్ ఒక్క చేయడం. బాల్ కూడా ఫేస్ చేయలేదనుకుంటా కదా! లాస్ట్ ఓవర్‌లో? లాస్ట్ ఓవర్‌లో చేసాడుగా 6 కొట్టాడుగా. నో బాల్ 6 కొట్టాడు. తర్వాత నెక్స్ట్ బాల్ బోల్డ్ అయ్యాడు. బోల్డ్ అయిన తర్వాత ఫేస్ చేయలేము. లాస్ట్ 3 ఓకే. ఓకే. బాల్స్. ఆ! అదే. లాస్ట్ 3 బాల్స్. లాస్ట్ 3 బాల్స్. లాస్ట్ 3 బాల్స్ ఫేస్ చేయలే. కానీ అప్పటికే అవును. చేయాల్సిన పని చేసాడు. అశ్విన్ అన్న వచ్చి కూల్‌గా ఫినిష్ చేసాడు. చాలా ఈ వరల్డ్ కప్‌లో మనకున్న చాలా ఒక అండర్ రేటెడ్ బ్యాట్స్‌మన్ అశ్విన్. బౌలింగ్ పరంగా పక్కన పెడితే ఈవెన్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో గూడా నీకు లాస్ట్‌లో వచ్చి ఓ 6 4 కొడతాడు. చాలా ఇంపార్టెంట్ రన్స్ అవి. మనం యాక్చువల్‌గా కొంచెం వెనకబడి ఉండే ఆ మ్యాచ్‌లో స్కోరింగ్ రేట్ పరంగా. కోహ్లీ గూడా ఎందుకో అంత యాక్సెలరేట్ చేయలేదు అప్పటికే. అశ్విన్ వచ్చి ఒక పుల్ షాట్, ఒక కట్ షాట్ కొడతాడు 4కి. అది ఔట్ ఆఫ్ ది వరల్డ్ ఆ టైమింగ్ గాని, ఏదైనా గాని. అండ్ ఆ ఇంపార్టెంట్ రన్స్ వల్లనే మనం ఆ 2 మ్యాచ్‌లు గెలిసాం. యాహ్! ఖచ్చితంగా. అంటే నాకైతే అంటే విరాట్ కోహ్లీ నాక్ గురించి చెప్పాలంటే ఆహ్, అదే హారీస్ రాఫ్ స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడని మనం మెన్షన్ చేసాం కదా! ఆ సిక్స్ కొట్టేంత వరకు నాకైతే హానెస్ట్‌గా కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ క్వాలిటీ మనకు తెలిసిందే. అండ్ హారీస్ రాఫ్ ఆ రోజు బౌలింగ్ ఏస్తున్నాడు. అండ్ ఓకే. అంటే లాస్ట్ ఓవర్ కొంచెం ఇంకా ఎవరు ఆప్షన్ లేదు. మహమ్మద్ నవాజే వేస్తాడని తెలిసినా సరే, బట్ ఎందుకో అంటే
జనరల్‌గా ఒక ఎంత స్పిన్నర్ అయినా ఎవరైనా ఆల్మోస్ట్ నీకు 20 ప్లస్ రన్స్ అట్లా డిఫెండ్ చేసే స్టేజ్‌లో ఉంటే ఖచ్చితంగా బౌలింగ్ టీమ్ కొంచెం అది ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్ ఉన్నా కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. పైగా హార్దిక్ పాండ్యా అప్పుడు నెక్స్ట్ ఓవర్‌లో ఔట్ అవ్వడం ఇవన్నీ నాకెందుకో ఆహ్, చాలా టెన్షన్‌గా ఫాలో అయ్యాను. కానీ ఆ 6 కొట్టినప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చింది. స్ట్రెయిట్ 6 కొట్టినప్పుడు. ఆ టైంలో ఇయాన్ స్మిత్ గ్రౌండ్‌లో ఉంటాడనమాట. అంటే మామూలుగా ఆన్ ఎయిర్ కామెంటేటర్స్ వ్య హర్ష భోగ్లేని ఇంకెవరో వేరే వాళ్ళున్నారు. ఇయాన్ స్మిత్, రవి శాస్త్రి కరెక్ట్‌గా సెంటర్‌లో అంటే జనాల మధ్యలో ఉండి వాళ్ళు మ్యాచ్ చూస్తున్నారు. జనరల్‌గా ఈ వరల్డ్ కప్‌లో కొత్తగా ఐసీసీ వాళ్ళు ఈ బ్రాడ్‌కాస్టింగ్‌లో తెచ్చిన ఒక కొత్త విషయం ఏంటంటే ఆహ్, ఇట్లా కామెంటేటర్స్ అదే గ్రౌండ్ అంటే వాళ్ళు దగ్గరగా జనాల మధ్యలో ఉండి అసలు గ్రౌండ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఇక్కడి నుంచి చూస్తే అసలు బాల్ స్వింగ్ అవుతుందా? ఎంత పేస్ ఉంది? ఇట్లాంటివి కూడా కొంచెం చేయడం మనం చూసాము. మంచి ఇన్నోవేటివ్ మెథడ్ అది. కానీ ఇయాన్ స్మిత్ ఆ షాట్ ఆడగానే చెప్పాడు. అసలే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్‌కి ఇలాంటి షాట్ ఆడడం ఇంపాసిబుల్ అన్నాడు. ఈ మాట అన్నాడు. మీరు ఎవరైనా ఆహ్, ఫుల్ మ్యాచ్ రీప్లే ఉంటే వెళ్లి చెక్ చేయండి ఇయాన్ స్మిత్ అన్న మాటలు. నాకెందుకో అనిపించింది. అరే! ఏంటి ఇంత హైప్ చేస్తున్నాడు. ఇయాన్ స్మిత్ అసలు ఏంటి అంత అంటే మనకు కోహ్లీ స్కిల్ తెలుసు. కోహ్లీ ఎబిలిటీ తెలుసు. కోహ్లీ అట్లాంటి షాట్స్ నువ్వు చెప్పినట్టు అంతకుముందు కూడా ఆడాడు. కానీ నువ్వు చెప్పినట్టు హై ప్రెషర్‌లో ఆడడం అనేది ఆ షాట్ అది కూడా స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ అట్లాంటిది. ఇవన్నీ మనం కాంటెక్స్ట్‌లోకి తీసుకుంటే డెఫినైట్‌లీ ఇట్ హాస్ ఎ లాట్ ఆఫ్ వెయిటేజ్. బట్ స్టిల్ ఎందుకో అని తర్వాత నేను కూడా సేమ్ ఆ షాట్‌ని చాలా సార్లు రిప్లే చేసి చూసిన తర్వాత అంటే పర్టిక్యులర్ లెంత్ అది ప జనరల్‌గా షార్ట్ బాల్స్ పుల్ చేయడము, హుక్ చేయడము, ఫైన్ లెగ్ మీద సిక్స్‌లు పోవడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. అండ్ ఈవెన్ లాస్ట్ బాల్ కూడా కోహ్లీ ఫైన్ లెగ్ మీదుగా 6 కొట్టింది. అది కొంచెం షార్ట్ అండ్ డౌన్ ద లెగ్ సైడ్. ఓకే. అంటే ఎనీ నార్మల్ డే ఎనీ బ్యాట్స్‌మన్ విత్ స్కిల్ ఆఫ్ కోహ్లీ కెన్ స్మాష్ సచ్ బాల్స్ ఫర్ సిక్సెస్. బట్ ఆ ఫిఫ్త్ బాల్ ఏంటంటే పర్టిక్యులర్‌గా నీకు యాస్ ఎ బ్యాట్స్‌మన్‌గా నీకు రూమ్ లేదు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ రూమ్ లేదు. అలాగని నీ లెగ్ సైడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పుల్ షాట్ ఆడడానికి కూడా రూమ్ లేదు. ఇంకా నువ్వు ఫ్లాట్ బ్యాట్ ఆడి ఒక ఫ్లాట్ బ్యాట్ ఫోర్ హ్యాండ్ పవర్ ఉపయోగించి నువ్వు స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ అది ఎంసీజీ లాంటి పెద్ద గ్రౌండ్‌లో 6 కొట్టడం అనేది ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్‌లీ మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు దాని మీద చాలా అనాలిసిస్‌లు జరిగినియి. చాలా ఫిట్‌నెస్‌ల గురించి చాలా విన్నారు. కానీ నేను ఇప్పటికి కూడా కోహ్లీ ఎప్పుడు స్ట్రెయిట్ సిక్స్‌లు ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ ఎప్పుడు చక్కర్లు కొడతా ఉంటది. కోహ్లీ ఒక ఆర్‌సీబీ మ్యాచ్‌లో అసలు జస్ట్ ఒక పుష్ అంతే సింపుల్‌గా ఎలా తను స్ట్రైడ్‌ని ఎక్స్‌టెండ్ చేస్తాడు. అదెళ్ళి డీప్ ఎక్స్‌ట్రా కవర్ అవతల పడతది 6. అంటే ఆహ్, కోహ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్ ఎస్పెషల్‌గా తను ఆ కోర్ స్ట్రెంత్ ఇప్పుడు మనం కొన్నిసార్లు వార్నర్ ఫోర్ ఆర్మ్స్ అవి చూసినప్పుడు అరే! ఏందిరా ఇంత స్ట్రెంత్ ఉన్నదా అసలు మనోడికి అనే ఒక ఫీలింగ్ ఎలా వస్తదో, కోహ్లీదేంటంటే బయటకంత కనబడదు. అంటే నీకంతా చాలా స్లిమ్ అండ్ లీన్‌గా ఉన్నట్టు కనబడతాడు. కానీ తను ఫిట్‌నెస్ విషయంలో తనకెంత డెడికేషన్ ఉంటదనేది మనం ఒకసారి ఇట్లాంటి మ్యాచెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు అందరూ క్రికెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్తారు. బట్ ఐ థింక్ ఎ హ్యూజ్ క్రెడిట్ షుడ్ గో టు హిస్ అబ్సల్యూట్ డెడికేషన్ టువర్డ్స్ ఫిట్‌నెస్ అండ్ హౌ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ డైట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మనం డిస్కషన్‌లు నడిచినాయి మనకి ఈ కోహ్లీ ఔట్ ఆఫ్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఏంటసలు కోహ్లీని సెలెక్ట్ చేస్తామా టీ20 వరల్డ్ కప్ కానీ మన పాడ్‌కాస్ట్‌లో మనమే డిస్కషన్‌లు పెట్టుకున్నాం. అప్పుడు నేను చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. నేనైతే ఒకటే చేస్తా. నేను సెలెక్టర్‌నయితే కోహ్లీకి బాబు ఆస్ట్రేలియాలో నిన్ను మించినోడు ఎవ్వడు లేడు. ఒకసారి నువ్వు ఆస్ట్రేలియాలో ఏం చేసావో చూడని తన పాత వీడియోలు తనకే చూపించి నువ్వసలు వెళ్లి రచ్చిపో. నీకసలు అబ్సల్యూట్‌లీ నో రెస్ట్రిక్షన్. నువ్వు యూ జస్ట్ గో అండ్ ఎక్స్‌ప్రెస్ యువర్ సెల్ఫ్ అని నేను చెప్తానని అప్పుడే అన్నాను. కా ఇప్పుడు నాకెందుకు ఇది చెప్పాల్సొచ్చిందంటే ఏదో కోహ్లీ ఫామ్‌లో ఉన్నాడని చెప్పట్లేదు. కోహ్లీ తనంతటగా తానే ఒక మాట చెప్పాడు లాస్ట్ మ్యాచ్‌లో. నాకెప్పుడైతే టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో అని తెలిసిందో, నేనసలు లోపల పగలబడి నవ్వుకున్నానని తనే ఓపెన్‌గా చెప్పాడు ప్రెజెంటేషన్స్‌లో మన మ్యాచ్‌లో. సో, డెఫినైట్‌లీ ఇట్ షోస్ హౌ మచ్ కోహ్లీ లవ్స్ ఆస్ట్రేలియన్ కండిషన్స్. అంటే ఆస్ట్రేలియా మీద తనకున్న రికార్డ్స్ ఏంటి అక్రాస్ ఫార్మాట్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. బట్ సమ్‌హౌ ఐ ఫీల్ తనకి ఈ కండిషన్స్ కరెక్ట్‌గా సూట్ అవుతాయి. ఇక్కడుండే పేస్ అండ్ బౌన్స్‌కి గాని, తను ఆడే స్టైల్ ఆఫ్ షాట్స్‌కి గాని, తన షాట్ సెలక్షన్‌కి గాని అండ్ ఇక్కడ ఎక్కువ గ్రౌండ్స్ చాలా అంటే బిగ్గర్ గ్రౌండ్స్ అంటే నీకు ఎక్కువ 2స్, 3స్ ఇవన్నీ చూస్తాం మనం. నాకు తెలిసి ఇప్పుడు ఒక టీ20 వరల్డ్ కప్స్ జరిగిన అన్ని కండిషన్స్, మ్యాచెస్ మనం ఒక యావరేజ్ అసెస్‌మెంట్ చేసుకుంటే నాకు తెలిసి ఇక్కడ ఈ ఆస్ట్రేలియాలో ఇప్పుడొచ్చినన్ని నంబర్ ఆఫ్ 2స్ అండ్ 3స్ నాకు తెలిసి ఎక్కడ వచ్చుండవు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. సో, దట్ ఈస్ ఎ ఫేవరబుల్ మ్యాచప్ ఫర్ కోహ్లీ యాస్ వెల్. ఎందుకంటే తను వన్స్‌ని 2స్‌గా కన్వర్ట్ చేయడం, 2స్, 3స్ ఎక్కువగా తను ఆ రన్నింగ్ విషయంలో
ఆ ఈగర్‌నెస్ చూపించడం ఇవన్నీ కూడా జస్ట్ పిక్చర్ పర్ఫెక్ట్ ఫర్ విరాట్ కోహ్లీ. సో, తను ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. నార్మల్‌గానే తను వరల్డ్ కప్‌లో తన రికార్డ్స్ బావుంటాయి. అండ్ ఆస్ట్రేలియా అనగానే తన నుంచి ఏ రకమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్సీడ్ చేశాడు. అండ్ ఆ పాకిస్తాన్ నాక్ మాత్రం నిజంగా అవి ఐ థింక్ ఇట్ విల్ బి ఎచ్డ్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రికెట్ లవర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. యాహ్! నాకైతే ఎప్పటికి గుర్తుంటది ఆ మ్యాచ్. అండ్ ఎస్పెషల్లీ మ్యాచ్ అయిపోయిన తర్వాత క్రౌడ్ అంతా వందే మాతరం పాడుతుండు. సర్రియల్ ఫీలింగ్. ఆహ్, అంటే నీకు అది మ్యాచ్‌లో అన్నీ ఉండే. మనమేమి సుపీరియర్ టీమ్‌గా గెలిచామన్నదైతే చెప్పడానికి లేదు. ఎందుకంటే మనము మిస్టేక్స్ చేసాం. పాకిస్తాన్ మిస్టేక్స్ చేసింది. మనకు అదృష్టం ఉండే. అక్కడక్కడ పాకిస్తాన్‌కి అదృష్టం ఉండే. నీకు షాన్ మసూద్ నీకు 3 లైఫ్‌లు ఇచ్చి మరీ కొట్టించాం మనం తన చేత 50. అసలు నాకింకా అర్థం కాదు. షాన్ మసూద్‌ని మిడిల్ ఆర్డర్‌లో పెట్టుకొని పాకిస్తాన్ వాళ్ళు నాకౌట్స్‌కి పోయి ఇప్పుడు కప్పు కొడదామని ప్లాన్‌లేస్తుంటే ఇక ఎక్కడికెళ్ళిపోవాలి సమాజం, టీ20 సమాజం. అంటే అదే అంటే ఇప్పుడు వసీం అక్రమ్ గూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను కరాచీ కింగ్స్‌తో వర్క్ చేసినప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్ అజామ్‌కి నేను 1, 2 సార్లు చెప్పాను. కొంచెం టీమ్ కాంబినేషన్ వల్ల నువ్వు నంబర్ 3 ఆడితే బావుంటది. ఓపెనింగ్ స్పాట్‌లో వేరే వాళ్ళని ఆడిద్దాం అని ఏవో నేమ్స్ ఏవో నాకు గుర్తు రావట్లేదు. సో, అట్లా చెప్తే బాబర్ అజాము చాలా స్ట్రిక్ట్‌గా, చాలా ఫర్మ్‌గా చెప్పాడంట. లేదు కావాలంటే ఆ ప్లేయర్‌నే నంబర్ 3 ఆడించుకోండి. నేను మాత్రం ఓపెనింగే ఆడతాను అది ఇది అని. అంటే మరి ఈ స్టేట్మెంట్స్ మరి వసీం అక్రమ్ ఏదన్నా కొంచెం మానిప్యులేట్ చేసి చెప్పాడా? నిజంగానే యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే జరిగిందనేది మనకు తెలీదు. కానీ విషయం అయితే అది. అంటే అది మాత్రం మనం న్యూస్‌లో చదివాము. సో, అంటే అంటే మనం లోతుగా చూసుకుంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా 'షాన్ మసూద్‌ని' ఎందుకు పిక్ చేసుకున్నారు అంటే ఈజ్ ఇట్ ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ తను నేషనల్ టీ20 కప్ అని పాకిస్తాన్‌లో టీ20s ఆడుతా ఉంటారు. సో, బ ఆ రికార్డ్స్ బేస్ చేసుకొనా? లేదు తను కౌంటీ క్రికెట్‌లో ఐ థింక్ హీ ప్లేడ్ ఫర్ డెర్బీషైర్ అనుకుంటా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. డెర్బీషైర్‌కో దేనికో ఆడాడు. సో, అక్కడ కొంచెం మంచి రికార్డ్ అంటే రీసెంట్‌గా కౌంటీ కాదు సారీ టీ20 బ్లాస్ట్‌లో. తను కౌంటీస్ కూడా ఆడాడు. బట్ టీ20 బ్లాస్ట్‌లో తను ఓపెనింగ్ ఆడి కొంచెం డీసెంట్‌గా స్కోర్ చేసినట్టున్నాడు. సో, ఆ ఫార్మ్‌ని పరిగణించారా? లేదు మనకసలు ఆప్షన్స్ లేవు. లేదు ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి మిడిల్ ఆర్డర్‌లో. ఏమో మనకి కొంచెం కొన్ని కంట్రీస్ ఇప్పుడు మనం ఇందాక ఆస్ట్రేలియా గురించి ఎలా అయితే చెప్పుకున్నామో, కొన్ని సెలక్షన్ కాల్స్ కొంచెం స్ట్రేంజ్‌గానే ఉంటాయి. బట్ స్టిల్ ప్రస్తుతానికి వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్ సెమీఫైనల్స్‌కి వెళ్ళింది కాబట్టి నో కంప్లెయింట్స్. మరి అది ముందున్న మ్యాచ్‌లో ఆహ్, ఆ సెలక్షన్ పాలిసీలో, సెలక్షన్ పిక్స్‌లో ఏదైనా లూప్ హోల్స్ కనబడతాయా? లేదు ఆహ్, వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్‌లో ఇప్పటివరకు జరిగిన బ్యాడ్ మ్యాచెస్ అన్నీ పక్కన పెట్టేసి సడెన్‌గా మళ్ళీ వాళ్ళు ఎలా అయితే ఇండియాని ఒక్క వికెట్ పడకుండా ఏషియా కప్‌లో ప ఏషియా కప్ కాదు సారీ లాస్ట్ టైమ్ ఎట్లా కొట్టారో వరల్డ్ కప్‌లో మరి అట్లా కొడతారో ఏంటో మరి చూడాలి మరి. సరే కమింగ్ బ్యాక్ టు ఇండియా. బ్యాటింగ్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నీకు ఆ సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో బ్యాట్ పట్టడం రావట్లే ఎవ్వరికీ. దీపక్ హూడాని ఆడిచ్చారు మన వాళ్ళు. ఏమో మన వాళ్ళు కొంచెం ఏందో టీమ్ సెలక్షన్‌లు మరీ విచిత్రంగున్నాయి. అసలు హూడా అయితే అమ్మా! నాకు కనిపియట్లే బాల్ అన్నట్టు ఆడాడు. నీకు ఆ మ్యాచ్‌లో అందరూ స్ట్రగుల్ అయ్యారు. నీకు సౌత్ ఆఫ్రికా టీమ్‌లో విచ్ హాస్ బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ పేస్ బౌలింగ్ వాళ్ళు గూడా స్ట్రగుల్ అయ్యారు. అంత ఫాస్ట్ పిచ్ అది పర్త్ పిచ్. అంత పిచ్‌లో గూడా తను గూడా టు బి హానెస్ట్ సూర్యకుమార్ యాదవ్ గూడా ఎడ్జ్‌లయి, ఫోర్‌లయి తను గూడా ఎప్పుడు ఔట్ అయితాడా ఏమో అని భయమేస్తుండే. బట్ తను కొంచెం కంట్రోల్డ్‌గా చూపిచ్చాడు. అగ్రెషన్, కౌంటర్ అటాక్. ఒక ఓవర్ లుంగిడిన్ టార్గెట్ చేసాడు. ఒక ఓవర్ రబాడాని టార్గెట్ చేసాడు. అండ్ చాలా వండర్‌ఫుల్ ఇన్నింగ్స్ అది. నీకు కంట్రోల్‌లో లేకుండానే ఒక డిఫికల్ట్ పిచ్ పైన తను ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ. స్పిన్నర్స్‌ని టార్గెట్ చేయడం, తన స్ట్రెంగ్త్స్ చూసుకొని. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ఒకటైతున్నారు. ఎవరికీ ఆడటం చేత కావట్లేదు. సో, ఇట్ వాస్ ద చాంపియన్ ఇన్నింగ్స్. పాపం అది విన్నింగ్ కాజ్‌లో ఉండలేకపోయింది. ఎందుకంటే అటువైపు నీకు మిల్లర్, నీకు మార్క్రమ్ నిలబడి కొట్టేసారు సౌత్ ఆఫ్రికాకి. బట్ నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది ఆ ఇన్నింగ్స్ గురించి. ఎనీథింగ్ టు యాడ్ సూర్యకుమార్ యాదవ్ గురించి? జస్ట్ ఎక్స్‌ట్రార్డినరీ అంటే ఈస్ జస్ట్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రెంత్ టు స్ట్రెంత్ అని చెప్తాం కదా మనం. సో, ఐ థింక్ తను ఇండియన్ టీమ్‌కి తను సెలెక్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా హీ హాస్ జస్ట్ గాన్ బెటర్ అండ్ బెటర్. అంటే ఎక్కడ కూడా మనకి ఫింగర్ పాయింట్ చేసే అవకాశం ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే తన న్యాచురల్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని నమ్ముకున్నాడు. ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఐపీఎల్‌లో ఆడినప్పుడు ఒకలాగా, ఇంటర్నేషనల్ టీమ్స్‌కి ఆడినప్పుడు కొంచెం రెస్ట్రిక్టివ్ అప్రోచ్ తోటి.
అలా కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ చేంజ్ చేసుకుంటారు. అంటే డిపెండింగ్ ఆన్ ద గేమ్ సిట్యుయేషన్ అది. ఇప్పుడు మనం గూడా చూస్తూ ఉంటాం చాలామంది ప్లేయర్స్ ఎప్పుడు ప్రెజెంటేషన్స్‌లో అడిగినా ఇట్స్ జస్ట్ అబౌట్ ప్లేయింగ్ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ ఆఫ్ ద గేమ్ ఇలా క్లీషే స్టేట్మెంట్స్ చాలా చెప్తా ఉంటారు. కానీ నీకు 'సూర్యకుమార్ యాదవ్' అప్రోచ్‌లో ఒక రకమైన క్లారిటీ ఉంటది. అంటే తను ఒక రకమైన ఇంటెంట్‌తో వస్తాడు. ఆ ఇంటెంట్‌ని ఎక్కడ బ్యాక్ ఆఫ్ అవ్వడు. నువ్వక్కడ ఆండ్రిక్ నోకియని, లాకీ ఫెర్గ్యూసన్ మార్క్ వుడ్ లేదంటే ఒక బెస్ట్ స్పిన్నర్ ఎవరేసినా సరే తను అప్రోచ్ ఏదైతే ఫాలో అవ్వాలనుకున్నాడో, తను ఎలాంటి షాట్స్ అయితే తన స్ట్రెంత్ అని అనుకున్నాడో, అవి ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం ఎక్కడ ఒక బ్యాక్ స్టెప్ కూడా తీసుకోడు. సో, ఐ థింక్ అదే తను నాట్ జస్ట్ ఇప్పుడు తను ఇంగ్లాండ్‌లో కూడా సెంచరీ కొట్టడం చూసాము. సో, ఆస్ట్రేలియా లాంటి గ్రౌండ్స్‌లో కూడా జనరల్‌గా 'సూర్యకుమార్ యాదవ్' ఏరియా ఆఫ్ స్ట్రెంత్ ఎక్కువ బిహైండ్ ది వికెట్ లెగ్ సైడ్. సో, ఆస్ట్రేలియాలో నీకు బిహైండ్ ది వికెట్ లెగ్ సైడ్ అంటే అన్ని సార్లు షార్ట్ బౌండరీస్ ఉండవు. ఇప్పుడు ఐపీఎల్‌లో లాగా కొన్ని స్టేడియమ్స్‌లో మనకి బిహైండ్ ది వికెట్ లెగ్ సైడ్ అంటే కొంచెం షార్ట్ బౌండరీస్ తోటి కొంచెం కొన్నిసార్లు టాప్ ఎడ్జ్‌లైన పుల్లులు, కొన్నిసార్లు ఫ్లిక్‌లు అవి కొంచెం లీడింగ్ ఎడ్జ్‌లున్నా పోతాయి 4లు, 6లు. కానీ ఇక్కడ మాత్రం తను నువ్వు చెప్పినట్టుగా పర్త్ ఇన్నింగ్స్ గాని అండ్ అలాగే వేరేగా తను ఆడిన ఇన్నింగ్స్‌ని మనం కన్సిడర్ చేసుకున్నా హి హాస్ జస్ట్ ఆల్వేస్ బ్యాక్డ్ హిస్ ఇన్‌స్టింక్ట్స్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఔట్ వెరీ వెల్. సో, అండ్ అలాగే తన స్టేట్ టీమ్ ముంబై ఫస్ట్ టైమ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ గెలిచారు నిన్నే వాళ్ళు. సో, జనరల్‌గా చాలామందికి షాక్ ఇదేంటి ముంబై వాళ్ళు అన్ని ట్రోఫీలు గెలిచేస్తూ ఉంటారు కదా! సయ్యద్ ముస్తక్ అలీ ఫస్ట్ టైమ్ గెలవడం ఏంటని డౌట్ రావచ్చు. బట్ సర్ప్రైజింగ్‌లీ ఇట్ ఈస్ దేర్ ఫస్ట్ సయ్యద్ ముస్తక్ అలీ టైటిల్ అంటే ఇండియా డొమెస్టిక్ టీ20 క్రికెట్‌లో పాపం ఫస్ట్ టైమ్ వాళ్ళ కెప్టెన్‌ని మరి తీసుకోలేదు గదా! టీమ్‌లలోకి. శ్రేయస్ అయ్యరా? ఓహ్! సారీ కెప్టెన్ అన్నానా? వాళ్ళ ప్రీమియర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ని తీసుకోలేదు గదా! పృథ్వీ షా అవును మరి. అంటే పృథ్వీ షా కొంచెం హర్ట్ అయ్యాడు. అంటే మనం దాని గురించి కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేయాలంటే ఐ థింక్ ఇట్స్ ఎ టాపిక్ ఫర్ అనదర్ డే. అంటే కొంచెం సెలక్షన్ పాలిసీస్‌లో మరి అంటే మనం ఊరికే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆస్ట్రేలియా గురించి, పాకిస్తాన్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం సౌత్ ఆఫ్రికా గురించి కానీ, వి ఆల్సో హావ్ టు అడ్మిట్ దట్ మన ఇండియాలో కూడా కొన్ని కొన్ని సెలక్షన్ కాల్స్ కొంచెం స్ట్రేంజ్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ బిగ్ ఈవెంట్స్‌లో మరి. అవన్నీ మనం హోప్‌ఫుల్లీ ఈసారి వరల్డ్ కప్ గెలిచేస్తే ఇంకా అలాంటి టాపిక్స్‌కి డిస్కషన్ ఉండదని వీటన్నిటికి మయంతి వాళ్ళ మామగారే చెప్పాలంటావా సమాధానం? రోజర్ బిన్నీ ద న్యూ బీసీసీఐ ప్రెసిడెంట్ మరి ఏమో సౌరవ్ గంగూలీని సైడ్‌లైన్ చేశారు. ఏవో పాలిటిక్స్ నడుస్తున్నాయని ఏవో రకరకాల స్టోరీస్ చూసాము. బట్ దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ సచ్ థింగ్స్. మనోళ్ళంతా కూడా మన లిసనర్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ రిలీజ్ అవుతదని ఎంతమంది మెసేజ్‌లు పెట్టారో నిజంగా. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్‌లో ఇంకా మన వాళ్ళు కొంచెం క్రిటికల్‌గానే ఉంది. ఎందుకంటే 125 ఫర్ 4 ఆఫ్టర్ 16 ఓవర్స్ ఇస్ ఓకే. అంటే నాట్ ఎ బ్యాడ్ ఎఫర్ట్ ఎందుకంటే ఎంసీజీ ఇక్కడ బిగ్ స్టేడియం అండ్ అలాగే ఇంకా సూర్య క్రీజ్‌లో ఉన్నాడు. సో, యూ కెన్ నెవర్ రూల్ ఔట్ ఏ 180 అంటిల్ సూర్య ఈస్ దేర్. సో, చూద్దాం. హార్దిక్ పాండ్యా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనుకున్నాం మనం వరల్డ్ కప్‌కొచ్చే ముందు. అండ్ అది ప్రూవ్ అవుతుంది గూడా. నన్నడిగితే బెస్ట్ బౌలర్ మనకి హార్దిక్ పాండ్యానే. ఆల్ఫా ఐ మీన్ నీకు డెత్‌లో కొద్దిగా ఓవర్‌లేసిన మిడిల్ ఓవర్స్‌లో ఎస్పెషల్లీ నీకు స్కోర్ పోకుండా చూస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. కానీ బ్యాటింగ్ పరంగా నాకు ఆ ఫస్ట్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఎందుకో ఇంకా తను పెద్ద కాంట్రిబ్యూట్ చేసినట్టు అనిపియలేదు. ఐ హోప్ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో చూపిస్తాడని. మేబీ హోప్‌ఫుల్లీ సేవింగ్ హిస్ బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని అనుకుందాం. కానీ ఎందుకంటే నిజమే. బౌలింగ్ అయితే సూపర్బ్. నాకు 'హర్షదీప్' ఇంకా 'హార్దిక్' వీళ్ళిద్దరు బ్యాక్ బోన్స్. యాహ్! షమి గూడా వచ్చాడు తర్వాత అటాక్‌లోకి ఏంటి ప్లేయింగ్ 11లోకి. తను గూడా ఇదేంటి సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో చాలా సూపర్బ్ బౌలింగ్ ఏసాడు ఆ రోజు పిచ్ పైన. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యా ఎనీ స్టేజ్‌లో యూజ్ చేయొచ్చు. అంటే నాట్ జస్ట్ ఏదో పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఒక 2, 3 ఓవర్స్ కంట్రోల్ కోసం యూజ్ చేయడం ఇలానే కాకుండా హార్దిక్ పాండ్యాని మనం పవర్ ప్లేలో యూజ్ చేయడం చూసాము. మిడిల్ ఓవర్స్‌లో యూజ్ చేయడం చూసాం. అండ్ అలాగే డెత్ ఓవర్స్‌లో కూడా యూజ్ చేయడం చూసాం. సో, ఇట్లాంటి ఒక బౌలర్ అంటే ఇప్పుడు మనకి హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీస్ ఇవన్నీ అయినప్పుడు మనకి బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ తను మళ్ళీ ఆల్ రౌండర్‌గా కాంట్రిబ్యూట్ చేయగలడా? ఇలాంటి డిస్కషన్ చాలా నడిచినాయి. బట్ స్టిల్ తను పూర్తిగా తన ప్లేస్‌కి ఆల్ రౌండర్ అనే ట్యాగ్‌కి కంప్లీట్‌గా న్యాయం చేస్తున్నాడు. బట్ స్టిల్ నువ్వు చెప్పినట్టుగా బ్యాటింగ్‌తో మరి హార్దిక్ పాండ్యా స్పెషల్ ఇప్పటివరకైతే మనం చూడలేదు. మరి మేబీ సెమీస్‌లో గాని, అసలు ఫైనల్‌లో గాని యాక్చువల్‌గా విజృంభిస్తాడేమో. ఆ మ్యాచ్ నేను ఎట్లా అనుకున్నా అంటే పాకిస్తాన్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ నవాజ్‌కి బౌలింగ్ ఇయ్యంగానే ఏముంది ఇగ హార్దిక్ కొట్టేస్తాడు 4 సిక్స్‌లు అనుకున్నాను. ఏషియా కప్ అలవాటేగా. రీల్ రిపీట్ యేసుకున్నావా? ఏషియా కప్‌లో రీల్. ఆ! లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ని నువ్వు హార్దిక్ పాండ్యాకిస్తే ఏం చేస్తాడు? హార్దిక్ పాండ్యా ఇంకా చిన్న పిల్లాడిగున్నప్పుడే మనం చూసాము ఇదే ఎట్లా కొట్టాడో. నవాజ్ అక్కడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఎయలేదు. లాస్ట్ ఓవర్‌లో ఆ! దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. మిచెల్ స్టార్క్, మిచ్ శాంట్నర్ ఇద్దరు కలిసి ఆవహించారనుకుంటా నవాజ్‌కి. కరెక్ట్. రెండిటికి సో, మధ్యలో యేసాడు అలాగా. యాహ్!
సో యాహ్! ఇగ ఇంక మన టీమ్ మరి సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో ఆడి, గెలిచి, మళ్ళీ ఫైనల్‌లో పాకిస్తాన్ లేదా న్యూజిలాండ్‌తో ఆడి కప్పెత్తుతదని నీకు సరే ఫీలింగుందా? ఒక్కటైతే క్లియర్‌గా చెప్పేయచ్చు రాహుల్. మనిద్దరి హార్ట్‌లో డెఫినైట్‌లీ ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ అయితే చూడాలని ఉంటది. మనమే కాదు, యాస్ మోస్ట్ ఇండియన్ ఫ్యాన్స్ అలాగే అనుకుంటారు. బట్ రియల్‌గా అంటే ఇప్పుడు నువ్వు ఒక అనలిస్ట్ షూస్‌లోకెళ్ళి మరి జస్ట్ ఒక రాండమ్ ప్రిడిక్షన్ చెప్పేయి. ఇంకెలాగో 4 టీమ్సే కదా అందులో. సో, ఫైనల్‌లో ఎవరెవరిని చూడబోతున్నాం? జస్ట్ నీ ప్రిడిక్షన్ ఏంటి చెప్పు మరి? ఇంగ్లాండ్ పోకుండా ఎట్లా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మార్క్ వుడ్ బౌలింగ్ గానీ, శామ్ కరన్ టైట్ డెత్ బౌలింగ్ గానీ, అలెక్స్ హేల్స్ బ్యాటింగ్ గానీ, అలెక్స్ హేల్స్, బట్లర్ కలిసి పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫినిష్ చేసేస్తారు వాళ్ళు. సో, ఐ థింక్ అంటే ఇంగ్లాండ్‌ని కొట్టడం మాత్రం చాలా కష్టం వాళ్ళున్న ఫామ్‌లో. అండ్ అదే మార్క్‌వుడ్ బౌలింగ్ నాకు తెలిసి కష్టపెడతది మనల్ని. కోహ్లీ స్పెషల్ ఆడితే తప్ప మనము ఇంగ్లాండ్ పైన గెలవడం కష్టమే. అదే ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాటింగ్ అక్కడ ఇద్దరే ఆడుతున్నారు. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరి పైనే మొత్తం ఉంది. రోహిత్ శర్మ ఈస్ నాట్ ఇన్ టాప్ ఫార్మ్. అది తెలిసిపోతోంది. తను ఫుల్ షాట్ పైన బీట్ అవ్వడం అనేది ఈ మధ్య చాలా కామన్‌గా అయితుంది. మనం మాట్లాడాం లాస్ట్ 6 మంత్స్‌గా మాట్లాడుకుంటున్నాం దీని గురించి. అదే ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో మరి అక్కడ అది ప్రాబ్లమ్ అయితుంది. అండ్ కేఎల్ రాహుల్ సంగతి మనకి అది ఎండ్‌లెస్ డిబేట్ అది. అది మరి స్పాట్ కోసం ఆడుతున్నారంటారు. తను ఎందుకో ధైర్యం చేయలేడంటారు. ఔట్ అవుతాడని భయమంటారు. వాటెవర్ ఈస్ డూయింగ్ వి డోంట్ నో. ఓహ్! తన మీద ఏం నమ్మకం పెట్టుకోలేము. సో, కోహ్లీ స్పెషల్ ఆడినా బట్ స్టిల్ ఐ థింక్ ఇంగ్లాండ్ ఈస్ టూ స్ట్రాంగ్. వాళ్ళు ఆడుతున్న క్రికెట్ అలెక్స్ సేల్స్ నన్నడిగితే ఎక్స్ ఫ్యాక్టర్ అక్కడ అలెక్స్ సేల్స్ ఉన్నాడు. అండ్ మన బౌలింగ్ యాక్చువల్‌గా స్పిన్ బౌలింగ్ ఇంకా కరెక్ట్‌గా ఫ్రంట్‌కొచ్చి పెర్ఫార్మ్ చేయలేదు ఇప్పటివరకు. అక్షర్ పటేల్ ఇంకా స్టార్ అవ్వలేదు ఎక్కడ ఏ మ్యాచ్‌లో గూడా. సో, అక్షర్ పటేల్ అండ్ ఇంగ్లాండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో, ఐ థింక్ మనం ఆ మ్యాచ్ గెలవాలంటే అక్షర్ పటేల్ మనకి. తను మరి మిడిల్ ఆర్డర్‌లో ఆర్ ఈవెన్ పవర్ ప్లేలోనే బట్లర్‌ని, హేల్స్‌ని ఆపితే మాత్రం ఐ థింక్ విల్ హావ్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్‌గా లేదు. మొయిన్ అలీ నుంచే మళ్ళీ బ్యాటింగ్ లైమ్ లివింగ్‌స్టన్, మొయిన్ అలీ వీళ్ళంతా. బట్ బౌలింగ్ పరంగా వి ఆర్ నాట్ దేర్. అదైతే మనం చెప్పుకోవచ్చు. బుమ్రా లేని లోటైతే మనకు గట్టిగా ఉంది. మనకు డెత్ బౌలర్ ఇంకా ఎవరు అని చూసుకుంటే పర్ఫెక్ట్ డెత్ బౌలర్ ఓన్లీ హర్షదీపేగా. హర్షదీప్ ఒక్కడే మనకున్న డెత్ బౌలర్. తను నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంత యంగ్ ఏజ్‌లో నీకు ఫ్రంట్‌లో 2 ఓవర్స్, డెత్‌లో 2 ఓవర్స్ ఏసి క్లోజ్ ఔట్ చేస్తున్నాడంటే గ్రేట్. బట్ ఐ డోంట్ నో. హి ఈస్ స్టిల్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌డ్. కానీ ఫైనల్‌లో ఎవరుంటారనేది నన్నడిగితే వాట్ ఐ వుడ్ లైక్ టు సీ ఈస్ అగైన్ రిపీట్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్. ఎందుకంటే అదొక మంచి అదొక రొమాన్స్ అనుకోవచ్చు. 2019 ఫైనల్ తర్వాత ఇది జరిగేది. ఇఫ్ నాట్ ఇండియా దెన్ న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ డిజర్వ్ టు ప్లే ద ఫైనల్. ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ అంటే ప్లాన్డ్‌గా ప్రాపర్‌గా ఆడుతున్నారు. ఈ అదృష్టాలు, గిదృష్టాలు అనేది పక్కన పెడితే వాళ్ళు ఇప్పటివరకు టోర్నమెంట్‌లో చూపించిన పెర్ఫార్మన్సెస్ ఆర్ నోవేర్ రిలేటెడ్ టు లక్. అందుకని ఐ థింక్ దే డిజర్వ్ టు బీ ఇన్ ద ఫైనల్. ఇఫ్ నాట్ ఇఫ్ ఇండియా ఇప్పుడు స్పెషల్ ఇన్నింగ్స్‌లో ఆడి ఇప్పుడు హార్దిక్ పాండ్యా స్టార్ అయ్యి ఇదన్నీ ఆడితే పక్కన పెడితే వి క్యాన్ గో అండ్ లిఫ్ట్ ద కప్. కానీ ప్యూర్‌లీ అంటే ఎవరు క్వాలిటీ ఆఫ్ క్రికెట్ బట్టయితే ఆ 2 టీమ్స్ బాగా ఆడుతున్నాయి. యాహ్! అంటే ఇంక అనాలిసిస్ పరంగా అయితే నువ్వు డీటెయిల్డ్‌గా చెప్పావు కాబట్టి నేనింక ఎక్కువ అనాలిసిస్ అయితే చేయను. బట్ నా పిక్స్ వచ్చేసి ఐయామ్ గోయింగ్ విత్ ఎందుకో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అని నేను అనుకుంటున్నా. సో, యాహ్! చూడాలి ఇంట్రెస్టింగ్. అంటే మనం న్యూజిలాండ్‌ని ఎప్పుడు తక్కువ అంచనా ఎయలేము. వాళ్ళు మనకి 2019లో సెమీఫైనల్‌లో ఏం చేశారో మనకు తెలుసు. అండ్ అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి క్రికెట్ ఆడారు, ఎట్లా గెలిచారు ఇవన్నీ మనం చూసాము. సో, యాహ్! న్యూజిలాండ్‌నయితే తక్కువ అంచనా ఎయలేము. మ మరి వాళ్ళు ఫస్ట్ టైము టీ20 టైటిల్ గెలుస్తారా? లేదు మన ఇండియాకి కొంచెం అన్నీ కలిసొచ్చి మంచిగా మన కోహ్లీ ఒక ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్‌లో ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్ కప్‌లో. సో, కోహ్లీ మరొకసారి ఎంసీజీలో ఇంకొక రకమైన విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడి మళ్ళా కప్ అందిస్తాడా ఏంటనేది మరి చూడాలి. నేనైతే ఎందుకో ఇండియా, న్యూజిలాండ్ చూడబోతున్నామేమో అని ఫైనల్‌లోనే అనిపిస్తుంది నాకు. యాహ్! ఐ అంటే థింక్ దట్ ఈస్ ఆల్సో ఫెయిర్ థింగ్. అంటే ఒక్కటి చెప్తా నేనిప్పుడు. జింబాబ్వేతో ఆ రోజు అట్లా మ్యాచ్ ఓడిపోయిన టీమ్ ఫైనల్‌కొచ్చి కప్పెత్తడం మాత్రం జరిగితే ఐ థింక్ ఇట్ ఈస్ అంటే ఒక రకంగా జింబాబ్వే వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు గానీ, అంటే ఏమో మరి అంటే డిజర్వింగ్ పీపుల్ ఎవరెళ్లి గెలుస్తున్నారనే దాని పైన అప్పుడు డిబేటొస్తది. అంటే అంటారు చూడు పీకింగ్ ఎట్ ద రైట్ టైమ్ అనేది. అంటే ఇక్కడ ఈ వరల్డ్ కప్‌లో ఏదో పెద్దగా
ఒక 10, 12 గేమ్స్ ఉండవు. హార్డ్‌లీ 5, 6 గేమ్సే. సో, ఇప్పటివరకైతే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇప్పటివరకు వాళ్ళ ఫార్మ్ కన్సిడర్ చేసుకుంటే పాకిస్తాన్ డోంట్ ఈవెన్ డిజర్వ్ టు బీ ఇన్ ద సెమీఫైనల్. అంటే మనం క్లియర్‌గా, బ్లంట్‌గా మాట్లాడుకోవాలంటే. కానీ ఏమో సెమీస్‌లో, ఫైనల్స్‌లో వాళ్ళ ది బెస్ట్ గేము నంబర్ 1 ఏ గేమ్ వాళ్ళు తీసుకొచ్చారనుకో, మేబీ ఓకే. అంటే కొన్ని సార్లు మనం చూస్తాం కొన్ని టీమ్స్ ఆ సెమీస్, క్వార్టర్ ఫైనల్స్ రావడం వరకు కొంచెం ఏదో కష్టంగా, భారంగా వస్తారు. అక్కడికొచ్చి సడెన్‌గా సర్ప్రైజ్ ఇస్తారు. అంటే ఇప్పుడు మనకి 'నాసిర్ హుస్సేన్' స్టేట్మెంట్ తెలుసు కదా! 1 మినిట్ అప్, 1 మినిట్ డౌన్. దట్ ఈస్ పాకిస్తాన్ క్రికెట్ ఫర్ యూ అంటాడు. సో, పాకిస్తాన్ క్రికెట్ డౌన్స్ అయితే చూసింది ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో. మరి అప్ అది సెమీస్‌కి, ఫైనల్‌కైనా సేవ్ చేసుకున్నారా? లేదు ఇంకా లక్ ఫ్యాక్టర్ కంప్లీట్‌గా దూరం అయిపోయి సెమీస్‌లోనే నిష్క్రమిస్తారనేది మరి చూడాలి మనం. యాహ్! ఏదేమైనా గాని అదృష్టం ఏమన్నా ఉంటే మనకే ఉండాలి. ఖచ్చితంగా అసలే సో, మన లిసనర్స్ అదృష్టం అయితే వెయిట్ అనే చేస్తూ ఉంటారు ఇండియా, పాకిస్తాన్ ఫైనల్‌కి. యాహ్! అండి. ఏదైనా పర్వాలేదు. ఐ మీన్ నాకు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఫైనల్ అయినా పర్వాలేదు. ఇండియా, పాకిస్తాన్ అయినా పర్వాలేదు. ఇండియా, న్యూజిలాండ్ అయినా పర్వాలేదు. ఈ 3 కాంబినేషన్స్ అయినా పర్వాలేదు. పా పాకిస్తాన్ అండ్ నాన్ ఇండియన్ టీమ్ ఉండడం మాత్రం ఐ ఐ కాంట్ డైజెస్ట్. అంటే పాకిస్తాను, ఇంగ్లాండ్ ఫైనల్ ఉంటే అసలెలా ఉంటదనుకుంటున్నావు? అంటే ఇప్పుడు మనం అన్ని రకమైన ఎస్టిమేషన్‌లేసాం. ఒకవేళ పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఫైనల్ అయితే? పాకిస్తాన్ వాళ్ళు ఈజీగా కప్ మాత్రం గెలవలేరు. ఇంగ్లాండ్ వాళ్ళని కొట్టే టీమ్ అంటే అంటే ఇంగ్లాండ్ ఇంకొక ఈస్ వెరీ అడ్వాంటేజ్ వాళ్ళు మొన్నే స్ట్రాంగ్. జస్ట్ రీసెంట్‌గానే ఒక 1 మంత్ బ్యాక్ 7 మ్యాచ్ టీ20 సీరీస్ ఆడారు. సో, లిటరల్‌గా ఇంకా వాళ్ళకెలా ఉంటదంటే, వీళ్ళ గేమ్ ఫార్మాట్ మనకు తెలుసు. వీళ్ళు ఎట్లా ఆడతారో మనకు తెలుసు అని మంచిగా అంటే ఇక లిటరల్‌గా వాళ్ళకి ఆల్రెడీ డ్రెస్ రిహార్సల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి, ఇంకా అంతిమంగా ఆ ప్రెషర్ మూమెంట్స్‌ని ఎవరు విన్ అవుతారో ఇంక వాళ్ళదే కప్ అని చెప్పుకోవచ్చా? యాహ్! అంతే ఇగ ఇప్పుడు వీళ్ళు న్యూజిలాండ్‌తో కూడా సీరీస్ ఆడారు పాకిస్తాన్ వాళ్ళు జస్ట్ వరల్డ్ కప్ ముందు. రీసెంట్‌గానే అవును. ఆ! ట్రై సీరీస్ ఆడారు. సో, అయితే ఈ న్యూజిలాండ్ వాళ్ళైతే అంత ఈజీగా విక్టరీ ఇవ్వరు సెమీఫైనల్స్‌లో. దే ఆర్ ద మోస్ట్ ప్లాన్డ్ యూనిట్. ఇప్పుడు ఈ మొహమ్మద్ హారిస్ అనొచ్చేసి సడెన్‌గా ఏదో 2, 3 సిక్స్‌లు కొట్టాడు సౌత్ ఆఫ్రికాతో. సౌత్ ఆఫ్రికా వాళ్ళు యాస్ యూజువల్ వాళ్ళ రెప్యుటేషన్‌కి తగ్గట్టు ఆడారు ఆ మ్యాచ్. అదే మీకు ఫిన్ అలన్ ఉంటే మాకు హారిస్ ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈళ్ళు ఆ! ఫిన్ అలన్, మొహమ్మద్ హారిస్ ఇప్పుడు. అలాంటి మిస్‌కాలిక్యులేషన్స్ మాత్రం న్యూజిలాండ్ వాళ్ళు చేయరు. వాళ్ళు పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్‌తో వస్తారు వాళ్ళు. ఓన్లీ వాళ్ళ ఎబిలిటీతో కొట్టొచ్చే తప్పితే కానీ చూడు అంటే ఒక అబ్జర్వేషన్ చెప్తాను రాహుల్. అంటే కుడ్ బి ఔట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు చూడు ఫిన్ అలన్ డొమెస్టిక్ క్రికెట్‌లో తను ఐ థింక్ ఆక్లాండ్ ఏసెస్‌కి, వెల్లింగ్టన్ ఫైర్ బర్డ్స్‌కి ఇద్దరికీ ఆడినట్టున్నాడు. సో, టీ20 క్రికెట్‌లో రీసెంట్‌గా న్యూజిలాండ్ డొమెస్టిక్, టీ20 ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా తెలుసు ఫిన్ అలన్ ఈస్ వన్ ఆఫ్ ద హాట్ కేక్స్ అని. మనకి అక్కడ ఫిన్ అలన్‌ని వాళ్ళు బ్యాక్ చేసి ఇప్పుడు మార్టిన్ గప్టిల్ అంటే అందరికీ తెలుసు. ప్రపంచంలో అందరికీ తెలిసిన విధ్వంసకరమైన ఓపెనర్. వరల్డ్ ఈవెంట్ అంటే జనరల్‌గా ఎప్పుడు కూడా చాలామంది దే టెండ్ టు రిలై ఆన్ ఎక్స్‌పీరియన్స్ రాదర్ దాన్ గివింగ్ ఎ ఛాన్స్ టు సమ్‌వన్ ఫ్రెష్ అండ్ యంగ్. సో, అట్లాంటిది ఇప్పుడు ఫిన్ అలన్ గూడా ఏమీ అంత అంటే అరవీర భయంకరమైన బ్యాట్స్‌మన్ అని చెప్పలేం గానీ, ఆల్‌మోస్ట్ గప్టిల్ లాగే అంటే కొంచెం అగ్రెసివ్ అప్రోచ్ ఉంటది. తన హైట్ అడ్వాంటేజ్ ఉంటది. సేమ్ గప్టిల్ లాగే కొంచెం లెగ్ సైడ్ టార్గెట్ చేస్తూ ఉంటాడు అలా. సో, కానీ న్యూజిలాండ్ వాళ్ళు చూడు కంటిన్యూయస్‌గా ఫిన్ అలన్‌ని తనని బ్యాక్ చేశారు. తనని బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. వరల్డ్ ఈవెంట్‌లో కూడా గప్టిల్‌ని పిక్ చేయాలా, ఫిన్ అలన్‌ని పిక్ చేయాలంటే ఫిన్ అలన్ యంగ్‌స్టర్ వైపు వెళ్లారనమాట. సో, ఐ థింక్ కొన్ని టీమ్స్ లైక్ ఆస్ట్రేలియా అండ్ ఆల్ డిస్పైట్ బిగ్ బాష్ టాలెంట్స్ ఎంతొస్తున్నా సరే, ఎన్ని పేర్లు విన్నా జాష్ ఫిలిప్పీలు, జాష్ ఇంగ్లీష్‌లు, వెస్ యాగర్‌లు ఇలా మనం బిగ్ బాష్‌లో కొంచెం కొత్త పేర్లన్నీ వింటా ఉంటాం. కానీ వాళ్ళంతా ఎక్కడున్నారురా టీ20 స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో అంటే ఎక్కడ కనపడరు. నీవు ఎక్కడైనా కనపడినా ఎక్కడో ఏ జింబాబ్వే సీరీస్‌లోనో, ఏ శ్రీలంక సీరీస్‌లోనో ఒకటో, రెండో మ్యాచ్‌లాడి మళ్ళా కనుమరుగైపోతూ ఉంటారు. సో, ఇట్లా కొన్ని నేమ్స్ చూసి వాళ్ళసలు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడారా లేదా అని ఒకసారి రికార్డులు చెక్ చేస్తే ఎప్పుడో 2019లోనో, 18లోనో ఎక్కడో జింబాబ్వేలో గేమ్ ఆడి మరలా స్క్వాడ్‌లో ఉండరు. ఏదో ఇంజ్యూరీ కన్సర్న్‌లు ఇలా ఏవో ఉంటాయి. సో, ఐ థింక్ మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం గానీ టీ20 విషయంలో ఎస్పెషల్లీ ప్లానింగ్ విషయంలో అండ్ ఐ థింక్ న్యూజిలాండ్ వాళ్ళకి బెస్ట్ అంటే ప్లేయర్స్‌ని ఎవరిని పిక్ చేయాలి, ఎవరిని బ్యాక్ చేయాలి, ఒక ప్లేయర్‌ని బ్యాక్ చేస్తే ఎంతవరకు ఎంత బ్యాక్ చేయడంలో కూడా ఎంత కన్సిస్టెన్సీ చూపించాలి. ఇలాంటి విషయంలో ఒక అనాలిసిస్ చేస్తే ఐ థింక్ న్యూజిలాండ్ విల్ విన్ ఇట్ ఎవ్రీ టైమ్. ఎందుకంటే ఎస్పెషల్లీ లాస్ట్ 5, 6 ఇయర్స్‌లో వాళ్ళు ప్రతి వరల్డ్ ఈవెంట్‌లో వాళ్ళెంత అండర్ ఎస్టిమేట్ చేసినా అదే వాళ్ళు ఫైనల్ అదే వరకు రావడం. నేనే మూసుకున్నా. నేనే నోరు మూసుకోవాల్సొచ్చింది. ఆ ఫస్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసిన తర్వాత న్యూజిలాండ్ అది. వాళ్ళు. సో, యాహ్! సో, ఆల్ క్రెడిట్ టు న్యూజిలాండ్. సో, ఇప్పటివరకైతే ఐ థింక్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏందంటే సెమీఫైనల్స్ సిడ్నీలో అయితున్నాయి, అడిలెడ్‌లో అయితున్నాయి. 2 ట్రెడిషనల్లీ స్లో పిచెస్. అవును. యాక్చువల్లీ ఇది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ పర్త్ లేదు ఇక్కడెక్కడ. సెమీఫైనల్ లైనప్‌లో లేదు. బ్రిస్బేన్ లేదు. ఎంసీజీ లేదు. ఎంసీజీ ఓన్లీ ఫైనల్‌కుంది.
సో సిడ్నీ ఇంకా అడిలైడ్ ఈ 2 వెన్యూస్‌లో మనం చూసుకుంటే నీకు స్కోర్స్ గాని ఏదైనా చూసుకుంటే నీకు అంత స్లోవర్ సైడే ఉంది వికెట్. సిడ్నీలో మన ఫస్ట్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ కొంచెం పిచ్ ఫాస్ట్ ఉండే గానీ తర్వాత అంతా స్లో అయిపోయింది మనం గమనిస్తే. సో ఇప్పుడు ఈ 4 టీమ్‌లలో ఎవరికి మంచి స్పిన్ అటాక్ ఉంది అంటే టీ20 స్పిన్ అటాక్ మాత్రం నాకు తెలిసి ఇంగ్లాండ్‌కి ఇంకా న్యూజిలాండ్‌కే ఉంది. అండ్ మన అండ్ టీమ్ సిడ్నీలో కూడా బ్యాటింగ్ ఫస్ట్‌కి హెవీ అడ్వాంటేజ్. నిన్ననే అనుకుంటా ఫస్ట్ టైము ఇంగ్లాండ్ వాళ్ళు చేస్తూ గెలిచారు. అంటే చాలా మ్యాచ్‌ల తర్వాత అనుకుంటా. సో, కానీ ఆల్మోస్ట్ 80-20 ఉంది. అంటే 80% బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మనకి రీసెంట్ రికార్డ్ అయితే అదే చెప్తుంది మరి. యాహ్! సో ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ పేస్ బౌలర్ ఇప్పుడు మార్క్‌వుడ్ ఎఫెక్ట్ నాకు తెలిసి అడిలైడ్‌లో అంత పనిచేస్తదో లేదో నాకు డౌట్. ఎందుకంటే తను షార్ట్ స్క్వేర్ బౌండరీస్ ఉంటాయి అక్కడ నీకు. మార్క్‌వుడ్ ఏసే పేస్‌కి మరి నీకు కొద్దిగా టాప్ ఎడ్జ్ అయినా నీకు అక్కడ డీప్ స్క్వేర్‌లకు మించి బ్యాక్వర్డ్ స్క్వేర్‌లో సిక్స్‌లు పోతాయి. సో అది అండ్ ఇంట్రెస్టింగ్. అదే ఇంకొక టాక్టిక్స్ పరంగా. సర్ప్రైజింగ్ విషయం ఏంటో తెలుసా? అడిలైడ్‌లో ఇయాన్ స్మిత్ ఒక స్టాట్ చెప్పాడు. లాస్ట్ 8 మ్యాచెస్‌లోనో, 9 మ్యాచెస్‌లోనో ఎవరైతే టాస్ గెలిచారో వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారంట. ఈవెన్ ఇందాక బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా అదే ప్రూవ్ అయింది. టాస్ గెలిచినోళ్ళు ఓడిపోతున్నారంట అడిలైడ్‌లో. ఏమో అడిలైడ్ కొంచెం వెరైటీగా ఉందబ్బా వెన్యూ. ఇది ఇవాళ పొద్దున జరిగిన మ్యాచ్ మాత్రం పాపం సౌత్ ఆఫ్రికా వాళ్ళు పాపం అనొద్దు గాని వాళ్ళని. ఎట్లా అంటే నీకు ఎంత కొడుతున్న బాల్ పోవట్లే. ఆ పిచ్ ఏందో ఫుల్ స్లో అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్‌లో. కానీ ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్‌లో పిచ్ ఫాస్టే ఉండే. మంచి స్ట్రోక్ ప్లే ఆడొస్తుండే అసలు అదే గ్రౌండ్ మీద. అంటే సో, బా డిఫరెంట్ థింగ్స్. యాహ్! అంటే కేశవ్ మహారాజ్ ఒంటి కాలుతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూసి నాకైతే లిటరల్‌గా పాపం చాలా జాలేసింది. అరే! ఏంట్రా వీళ్ళు లాస్ట్ వరకు వచ్చి ఇలా లాస్ట్ నెదర్లాండ్స్ లాంటి మ్యాచ్‌లో ఏంటి అని ఇంకా నువ్వు చెప్పినట్టు ఇంకా జాలి పడకూడదు. ఎందుకంటే అలాంటి టీమ్ పెట్టుకొని అంత టాలెంట్ పెట్టుకొని వాళ్ళు ఏంటో ఎనీవేస్ అది లెట్స్ నాట్ ఎండ్ అవర్ పాడ్‌కాస్ట్ అనే సాడ్ నోట్. కానీ సో, మన లిసనర్స్ అందరికీ జోషిచ్చే ఒక మెసేజ్ ఏదన్నా చెప్పేసి మనం కంక్లూడ్ చేద్దాం మరి. సో యాహ్! దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీ20 వరల్డ్ కప్స్ ఆఫ్ రీసెంట్ టైమ్స్. 2016 కంటే ఇది కొంచెం బెటర్‌గానే ఉందని చెప్పుకోవాలి నన్నడిగితే. ఏమంటావు? యాహ్! నో డౌట్ రాహుల్. నాకు కూడా ఖచ్చితంగా అలాగే అనిపిచ్చింది. 2016 కంటే బెటర్ వరల్డ్ కప్ అండ్ నన్నడిగితే సెకండ్ బెస్ట్ వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ ఎవర్. 2007 మనం ధోనితో కప్ వరల్డ్ కప్ తర్వాత ఇదే సెకండ్ బెస్ట్ నన్నడిగితే. యాహ్! హ్మ్. సో, యాహ్! మనకి చాలా మెసేజ్‌లొచ్చినియి. మెయిన్‌లీ కొంతమంది పేర్లు చెప్పాలంటే మనకి సన్నీ గాని, రాఘవేంద్ర, యశ్వంత్, అనిల్, రమేష్, ఇంకా మన అభిషేక్, మన వివేక్ ఇలా చాలామంది పేర్లున్నాయి. సారీ ఇఫ్ వి హావెంట్ మెన్షన్డ్ యువర్ నేమ్. బట్ థాంక్స్. మీరు మెసేజ్‌లు పెడుతున్న ప్రతిసారి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్టీ ఫీలింగ్ వస్తది. అరే! చేయలేకపోతున్నాము రెగ్యులర్‌గా ఎపిసోడ్‌లన్నీ. బట్ స్టిల్ కొంచెం ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ అది టైట్ ఉండడంతోటి సేమ్ నాకు, రాహుల్‌కి కూడా కొంచెం టైమింగ్ సెట్ అవ్వక అట్లా కుదరట్లేదు. బట్ హోప్‌ఫుల్లీ మనకొక బ్లాక్ బస్టర్ ఫైనల్ చూస్తాము. చూసిన తర్వాత అంతే జోష్ తోటి ఒక ఎపిసోడ్ రికార్డ్ చేసి మన క్రికెట్ నగరం ఫ్యామిలీ అందరితోటి మనం పంచుకుందాం. సో, వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ పాడ్‌కాస్ట్‌ని ఇంకా మీరు ఇన్‌స్టాలో గాని, ట్విట్టర్‌లో గాని ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా పాడ్‌కాస్ట్ గురించి రికమెండ్ చేయాలి. వీళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి కన్వర్జేషన్స్ ఎంజాయ్ చేస్తారంటే గనక ప్లీజ్ డూ రికమెండ్ అస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో, అంటిల్ నెక్స్ట్ టైమ్ నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.